కటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. శ్రీవేంకటేశ్వరుని యొక్క వైభవం గురించి, శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం గురించి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనుభవపూర్వకంగా తెలుసున్నటువంటి విశేషం. భగవంతుడు ఎన్నో అవతారాలు స్వీకరించాడు. ఏ అవతార స్వీకారం చేసినా దాని యొక్క పరమ ప్రయోజనం మాత్రం ధర్మ సంస్థాపనమే. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. అలా వచ్చిన అవతారాలు ఆయన వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని దశావతారాలు ప్రధానమైనవిగా చెప్పబడతాయి. ఇన్ని అవతారాలు స్వీకరించడానికి ప్రధాన కారణం ధర్మమైతే ఆ ధర్మ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పీచ మణచడానికి పరమాత్మ సందేహించడు. అందుకే ఎంతటి కారుణ్యమూర్తి అయినా శ్రీరామావతారంలో ధర్మ విరుద్ధమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళని కొన్ని కోట్ల మందిని తెగటార్చాడు. బండన భీముడు అర్తజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవిమి కలీడనుచున్ గడకట్టి భేరికాడాండ నెడదంబుల జండము నిండమత్త వేదండము నిక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. ఆయనే కానీ సంగ్రామం చెయ్యవలసి వచ్చిందా? రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేస్తాయిట. ఎప్పుడు అక్షయ బాణ తూణీరంలోంచి బాణాన్ని తీస్తాడో, ఎప్పుడు వింటినారికి సంధిస్తాడో, ఎప్పుడు బాణప్రయోగం చేస్తాడో ఎవరికీ కనపడదు. ఎదురుగుండా నిలబడినటువంటి వైరివీరులు క్రింద పడిపోతుంటే ఆయన యొక్క బాణ వేగాన్ని గుర్తించవలసి ఉంటుంది. అంత బాణప్రయోగం చేసి ధర్మ సంస్థాపనార్థం కొన్ని కోట్ల మందిని తెగటార్చినటువంటి అవతారం రామావతారం. లోపల ఎంత కరుణాహృదయుడైనా, ఎంత భక్త పరాధీనుడైనా మహానుభావుడు ధర్మ సంస్థాపన దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ధర్మ వ్యతిరేకుల విషయంలో రాజీ పడలేదు. కానీ మిగిలిన అవతారాల కన్నా శ్రీవేంకటేశ్వర అవతారం పరిపూర్ణంగా భిన్నమైనటువంటి అవతారం. అందుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు. వెంకటాచలంతో సమానమైనటువంటి క్షేత్రం ఈ భూమండలంలో లేదు. వెంకటేశ్వర స్వామితో సమానమైనటువంటి దైవం ఇత పూర్వము లేడు, ఇక పైన రాడు. ఇత పూర్వం లేడు అన్న మాట పర్వాలేదు, కానీ ఇక పైన రాడు అనవచ్చా అంటే ఎందుకన్నారు అంటే అంతటి కరుణామూర్తిని మనం చూడం. దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సిజ్యతే విశ్వం వెంకటేశాయ మంగళం అంటారు వెంకటేశ్వర సుప్రభాత పఠనంలో. ఆయన యొక్క కడగంటి చూపుల చేత దయానబడేటటువంటి అమృతాన్ని దశ దిశలా కూడా చిందిస్తూ ఉంటాట. అంత చల్లటి చూపులు కలిగినటువంటి వాడు ఆయన. తలుచుకుంటే ధర్మ వ్యతిరేకమైన స్వభావం ఉన్న వారిని సంహరించగలిగినటువంటి శక్తి కలిగిన వాడైనప్పటికీ కూడా కలియుగంలో ఆయన పట్టినటువంటి భంగిమ కానీ ఆ ముద్ర కానీ ఎవరో కోరుకుంటే పట్టినవి కావు. అందుకే వ్యాస భగవానుడు వెంకటేశ్వరుని యొక్క రూపాన్ని వర్ణిస్తూ నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః అన్నాడు. ఆయన ఏదో దేవతలు కోరుకుంటే అలా ముద్ర పట్టినవాడు కాదు, విశ్వకర్మ చెక్కితే వచ్చినటువంటి రూపం కాదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః తాను అలా ఉండాలి అని అనుకున్నాడు, అటువంటి ముద్ర పట్టాడు, అలా నిలబడ్డాడు.
ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వంతో బాగా సన్నిహిత సంబంధం కలిగినటువంటి పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు. అది ఏదో శిలాప్రతిమ కాదు, అది సాక్షాత్తుగా సజీవ చైతన్యమూర్తి. ఇచ్ఛారూపం విరాజిత స్వేచ్ఛయా క్రీడతే తత్ర. ఆయన అక్కడ ఉన్నట్టుగా ఉంటాడు, కానీ ఈ భూమండలంలో ఎక్కడ నిలబడి మనసులో గొణిగిన ఆయన వినగలడు. లేకపోతే రాత్రి లేదు, పగలు లేదు, ఒక ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, ఆ కొండకి అన్ని లక్షల మంది భక్తులు వెళ్ళి అంగప్రదక్షిణాలు చేస్తూ అన్ని మొక్కులు తీర్చుకుంటున్నారంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ కష్టంలో ఉండి తలుచుకున్నంత మాత్రం చేత వాళ్ళని ఉద్ధరించాడో అంతటి దయామయుడు కనుకనే ఆయన అనుగ్రహం కోసం లోకమంతా ఎదురు చూస్తూ ఉంటుంది. కలియుగంలో ఆయన పట్టినటువంటి భంగిమ వంటి భంగిమ ఇత పూర్వం ఆయన ఇప్పుడు పట్టలేదు. పద్మాసనస్థయవు పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణ కరము పాదములు చూప తన పాదములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందనును నిలచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు పరమ పావనుడు శ్రీవేంకటేశ్వరుడు వేట్కా అన్నారు. ఆయన కేవలం క్రీడించడం కోసం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. ఆ వైకుంఠంలో స్వామి ఆ విరజానదీ తీరాన్ని విడిచిపెట్టి కలియుగంలో ప్రజల్ని ఉద్ధరించడం కోసమని ఆ శేషపర్వతం మీద ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద నిలబడి తన కుడి చేతితో పాదములను చూపిస్తూ ఎవరు ఈ పాదములను పట్టుకున్నారో, ఎవరు నా పాదములను ఉపాసన చేస్తున్నారో అటువంటి వాళ్ళకి సంసార సముద్రము కేవలము నడుము వరకే వస్తుందని ఈ కటిహస్తాన్ని తీసుకెళ్లి నడుము భాగము మీద ఉంచి విలాసంగా నిలబడి నేను ఈ సమస్త జగత్తులకు చక్రవర్తిని విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరం ఇందిరాయాహ అంటారు శంకర భగవత్పాదుల కనకధారా స్తోత్రం చేస్తూ. కేవలము తన కడగంటి చూపు చేత ఈ లోకములను పరిపాలించేటటువంటి ఇంద్ర పదవిని అనుగ్రహించగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి చూపులున్న లక్ష్మీదేవి నిరంతరం కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం తన మీద పడాలి అని కోరుకుంటూ ఉంటుంది. అటువంటి స్వామి ఈ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ నా పాదములు పట్టుకున్న వాళ్ళెవరుంటారో వాళ్ళకి నేను ఇవ్వలేనిది లేదు. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపములు ఈ జన్మలో వారి దుఃఖమునకు కారణమై వారి అవసరములు తీరక బాధపడుతుంటే ఎవరు నా పాదములను పట్టుకున్నారో, ఎవరు మనసులో దర్శిస్తున్నారో, ఎవరు స్మరిస్తున్నారో, ఎవరు నా నామం చెప్తున్నారో, ఎవరు ధర్మ మార్గంలో ప్రయాణించడానికి సిద్ధపడుతున్నారో అటువంటి వారందరికీ కూడా నా అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని ఆనందనిలయ విమానంలో నిలబడి చూపరులకు సంకేతిస్తున్నాడు. అది దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు. ఆ మూర్తికి ఒక గొప్పతనం ఉంది. ఆ విమానానికి ఆనంద నిలయము అని పేరు. తమలపాకులు వక్క సున్నం కలిపి నవిలితే ఎరుపుతనం వచ్చినట్టుగా ఏదైనా సరే ఒక ఉపచారం చేసేటప్పుడు మనస్సు, వాక్కు, కాయము 3 ఒక సరళ రేఖలో పడితే ఆనందము ఉద్భుతమవుతుంది. ఉదాహరణకి నేను పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, ఏదో అక్కడ ఉన్న కలశపాత్రలోని తమలపాకుతో నీళ్లు తీసి యాంత్రికంగా చల్లడం కాదు. నేను పాదయోహో పాద్యం సమర్పయామి అన్నప్పుడు స్వామివారి యొక్క దివ్యమైన పాదార విందములు నా కళ్ళకు కనపడుతుంటే నేను నా మనోనేత్రంతో చూస్తూ నా ధర్మపత్ని బంగారు కలశతో తెచ్చి నీళ్లు పోస్తుంటే నేను ఆయన పాదములను శుతిమెత్తగా కడిగి నా ఉత్తరీయంతో తుడిచి గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అని నా 2 చేతులతో ఆయన పాదములు పట్టుకొని ఆయన కూర్చుని పాదములు నా చేతిలో పెడితే కళ్ళకద్దుకొని గుండెల మీద పెట్టుకొని తల మీద పెట్టుకొని అనుభవించి ఆయన పాదములు కడిగినటువంటి జలము ఏది ఉన్నదో ఆ జలాన్ని నేను కుడి చేతిలో పోసుకుని తీర్థంగా పుచ్చుకుంటే పాదయోహో పాద్యం సమర్పయామి అన్న ఉపచారం పూర్తయినట్టు.
నిజంగా అలా నేను ఉపచారం చేసేటప్పుడు నా మనసు స్వామివారి యొక్క పాదములను చూడగలిగినా, నేను నోటితో చెప్పినటువంటి మంత్రానికి అనుగుణంగా ఆయన పాదములు కడగడాన్ని దర్శనం చెయ్యగలిగిన, ఈ మూడు ఏకీకృతమైతే, మనస్సు వాక్కు నా చేయి మూడు ఒక సరళ రేఖలో పడితే లోపల నుండి ఆనందము ఉద్భుతమవుతుంది. ఇందులో నోటితో చెప్పగలనేమో, చేతితో పువ్వుతో నీళ్లు చల్లగలనేమో, లేదా కలశతో పోయగలనేమో, మనసు మాత్రం అక్కడ నిలబడదు. కానీ కలియుగంలో వెంకటేశ్వర అనుగ్రహానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణ లేకుండా ఎవరు ఆనందనిలయ విమానంలోకి ప్రవేశించి ఒక్కసారి స్వామివారి దివ్యమంగళమూర్తి వంక చూసినా, మన ప్రమేయం లేకుండా మన మనసు, మన వాక్కు, మన కాయము మూడు కూడా సరళరేఖలో పడి లోపల నుండి ఆనందము ఉద్భుతమవుతుంది. ఆనందమే నరజన్మ యొక్క చరమలక్ష్యం. అటువంటి ఆనందాన్ని మన ప్రమేయం లేకుండా తాను ఉద్భుతము చేయగలడు కనుక ఆనందనిలయ విమానమునందు ఉంటాడు. అదే కాంచీపురం అయితే వరదరాజస్వామి ప్రణవాకార విమానంలో ఉంటాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విమానం. వెంకటాచలంలో ఆనందనిలయ విమానంలో ఉంటాడు. అంతటి మహానుభావుడు పద్మపీఠం మీద నిలబడి ఈ కలియుగంలో తప్పు చేసినటువంటి వారి యొక్క కుత్తుకలు కత్తిరించకుండా ఆ పాపములకు కారణమైనటువంటి తల వెంట్రుకలను తాను పుచ్చుకొని మన పాపములను తొలగిస్తున్నాడు. వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తితః వెంకటాచలమిత్యేవ నామదేవస్తథా జగుహు అంటాడు వ్యాసభగవానుడు పురాణంలో. వేం అంటే పాపము అని ఒక అర్థం. పాపములను వెంట్రుకల రూపంలో తొలగిస్తాడు కనుక ఆ కొండ వెంకటాచలం, ఆ స్వామి వెంకటేశ్వరుడు. అటువంటి వెంకటేశ్వరుడు నువ్వు పాపం చేశావని కుత్తుక కత్తిరించకుండా పాపాలు తీసి ఇంకొకసారి ఇటువంటి పాపపు పని చెయ్యకు. ఎందుకు ధర్మం విడిచిపెట్టి డబ్బు సంపాదిస్తావు? ఎందుకు ధర్మాన్ని విడిచిపెట్టి కామాన్ని అనుభవిస్తావు? అనుభవించినప్పుడు బాగుందేమో, ధర్మాన్ని విడిచిపెట్టి సంపాదించినప్పుడు బాగుందేమో, కానీ ఆ పాపము చేసిన నువ్వు కష్టపడవలసి వస్తే, నువ్వు ఒక వైద్యశాలలో పడి ఉంటే, నీ ఒంటి నిండా గొట్టాలు పెడితే ఆనాడు నీకున్న కష్టాన్ని పంచుకోవడానికి ఎవరైనా ఉంటారా? నా పాదములు పట్టుకో, ధర్మ మార్గంలో ప్రవర్తించు. ధర్మో రక్షతి రక్షితః. ఉదారుడనై నీ పాపములను తొలగిస్తున్నాను. అదే పనిగా పాపములు చేసి నా కొండకి రావడం కాదు, పాప బుద్ధిని విడిచిపెట్టు. ఇక నుండి నా పాదములను నమ్ము, నేనున్నానని నమ్ము. నువ్వు నేను చెప్పిన మార్గంలో ప్రయాణం చేస్తే సర్వకాలముల యందు నీకు నా రక్ష ఉంటుంది. నా రక్షణ కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి లేదు అని అభయం ఇచ్చి నిలబడినటువంటి పరమాద్భుతమైన దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు పరమపావనుడు శ్రీ వెంకటేశ్వరుడు వెట్క. అటువంటి వెంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో ఎన్నో ఉత్సవాలు జరుగుతుంటాయి. మీరు శ్రీనివాస గద్య చదివినప్పుడు విని ఉంటారు. నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, సంవత్సరోత్సవ. ఆయనకి ప్రతిరోజు ఉత్సవమే, ప్రతి క్షణం ఉత్సవమే. అయినా కొండ అన్న తర్వాత, దేవాలయం అన్న తర్వాత దానికి ఒక పరిమితి ఉంటుంది. ఒక దేవాలయం యొక్క గోడల్ని అనంతంగా పెంచడం ఎవరికీ సాధ్యం కాదు. అవి ఆగమాన్ని అనుసరించి ఉంటాయి. ఒక ముఖమంటపాన్ని కానీ, అర్ధమంటపాన్ని కానీ, సభామంటపాన్ని కానీ అత్యంత విశాలంగా పెంచలేరు. ఏదో దానికి ఒక కొలత ఉంటుంది. అన్నకూటోత్సవం చూడాలి, సహస్ర కలశాభిషేకం చూడాలని కొన్ని కోట్ల మంది కోరుకున్నా, దేవస్థానానికి, దేవాలయం పాలక మండలికి, దేవస్థానం యొక్క అధికార వ్యవస్థకి, అధికార గణానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ దేవాలయం యొక్క వైభవాన్ని నిలబెట్టాలి అంటే శాస్త్రాన్ని పాటించవలసి ఉంటుంది. కానీ అందరి యొక్క ఆర్తిని గమనించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానములు ఇవాల్టి రోజున ఉదారంగా ముందుకొచ్చి ఇంతమంది కోరుకుంటుంటే, ఈ ఉత్సవాలు కేవలం ఎవరో కొద్దిమంది చూసేటట్టుగా జరపడం మా ఉద్దేశ్యం కాకపోయినా అందరికీ చూపించలేకపోతున్నామని శ్రీవేంకటేశ్వర వైభవోత్సవములన్న పేరుతో ఒకరోజు తెల్లవారుజాము దగ్గర నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవేంకటేశ్వరుడికి ఎన్ని రకములైనటువంటి కైంకర్యములు జరుగుతాయో, ఎన్ని రకాలైన ఉత్సవాలు జరుగుతాయో
బహిరంగంగా వేదిక మీద చేసి చూపిస్తున్నారు. ఆనందనిలయ విమానాన్ని ఇక్కడికి తీసుకొస్తే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని కీర్తింపబడినటువంటి వెంకటేశ్వరుడు ఒకనాడు వైకుంఠం మీద విరక్తి చెంది కలియుగంలో కలి యొక్క ఉద్ధతి చేత బాధపడుతున్న జనుల యొక్క పాపములను తొలగించి వారిని ఉద్ధరించడానికి వచ్చే పద్మపీఠం మీద నిలబడినటువంటి అపారమైన దయాస్వరూపం కలిగినటువంటి వెంకటేశ్వరుడు ఇవాళ ఆ ఉత్సవాలు కొన్ని కోట్ల మంది చూసి తరించాలనేటటువంటి ఉద్దేశ్యంతో తానే బయలుదేరి అనేకమైనటువంటి పట్టణాలలో ఈ ఉత్సవాల్ని స్వీకరిస్తున్నాడు. విశాఖపట్టణంతో ప్రారంభమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు తరువాతి కాలంలో రాజధాని నిర్మాణం జరగవలసినటువంటి పరమ పవిత్రమైన భూమి కనుక, అక్కడ నుండి పరిపాలన జరుగుతుంది కనుక వెంకటేశ్వర చరణారవింద స్పర్శ అవసరమని గుంటూరు పట్టణంలో జరిగితే, తరువాతి కాలంలో నెల్లూరు పట్టణంలో జరిగితే, ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో జరిగితే, ఇవాళ రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంత గొప్ప ఉత్సవాలు జరగడం ఇది ప్రప్రథమ పర్యాయం. ఈ ఉత్సవాలకి ఒక విశేషం ఉంది. ఉత్సవము అన్న మాటకు అర్థం ఏమి అంటే మనలో ఉండేటటువంటి సంతోషము అభివ్యక్తమవుతుంది. ఏదో నిద్రాణంగా కూర్చుని ఉండడం కాదు, ఒక్కసారి తలెత్తి అందరం పరమ సంతోషంతో చూసి గోవిందా అని స్వామికి నమస్కారం చేస్తాం. మీరు చూడండి, భాగవతాన్ని సప్తాహంగా చేస్తారు. 7 రోజులే ఎందుకు చేస్తారు అంటే 7 రోజుల కన్నా ఎంత గొప్పవాడైనా, ఎంత దీర్ఘాయుష్మంతుడైనా బ్రతకలేడు. ఎంత రాజ్యాధినేత అయినా, ఎంతటి మహావిద్వాంసుడైనా, ఎంత కీర్తి గణించిన వాడైనా మరణించడానికి 8వ రోజు లేదు. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప బ్రతకడానికి 8వ రోజు లేదు, మరణించడానికి 8వ రోజు లేదు. ఎన్ని ఏళ్ళు బ్రతికినా బ్రతికేది 7 రోజులే. ఈ 7 రోజులు మన బ్రతుకంతా వెంకటేశ్వరుడి యొక్క ఉత్సవంగా నడవాలని కోరుకుని 7 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలన్నిటినీ అందరికీ చూపించాలనేటటువంటి పరమ పవిత్రమైన ఉద్దేశ్యంతో ఈ శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు బహిరంగంగా నిర్వహింపబడుతున్నాయి. ఇందులో ప్రతిరోజు స్వామివారికి జరిగేటటువంటి ఉత్సవాలలో కైంకర్యంలో ఒకటి ఉత్సవంగా మార్చి తీసుకొచ్చినది సుప్రభాత సేవ. వెంకటాచలంలో అయితే బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున ఖచ్చితంగా 3 గంటలు అయ్యేటప్పటికీ, ఖచ్చితంగా గడియారం 3 గంటలైంది అని సూచించేటప్పటికీ ఆనందనిలయ విమానం దగ్గర జై విజయుల దగ్గర నిలబడినటువంటి విద్వాంసుల యొక్క బృందం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని సుప్రభాత పఠనం ప్రారంభం చేస్తారు. కానీ అదే ఇప్పుడు భాగ్యనగరంలో అయితే ఆ ఇబ్బంది లేదు. 6 గంటలకి ప్రారంభం చేస్తున్నారు. పుష్యమాసం గనక, వచ్చేది మాఘమాసం గనక 6 గంటలు దాటిన తరువాత సూర్యోదయం ఉంది కనుక, సూర్యోదయాత్ పూర్వం సుప్రభాత పఠనం జరగాలి కనుక, భాతం అంటే వెలుతురు, ప్రభాతం అంటే వెలుతురు రావడానికి ముందున్న సమయం, అది సుప్రభాతం. అది చాలా మంచిదగుగాక. ఎప్పుడు మంచిదవుతుంది? తెల్లవారుజాము కాలం తనంత తాను పవిత్రమైనదే. బ్రాహ్మీ ముహూర్తం సరస్వతీ కటాక్షానికి యోగ్యమైనదే. కానీ కాలాన్ని మనం వినియోగం చేసుకోవాలి. అమ్మ ఎంత గొప్ప అన్నం వండి పెట్టినా, ఎంత శ్రేష్టమైన అన్నం ప్రీతితో వండినా తినని నాడు దాని వలన ప్రయోజనం ఏముంటుంది? కాలమునందు అంతర్లీనంగా భగవద్విభూతి ప్రసరిస్తున్నా దానిని మనదిగా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే భగవత్ సంబంధంతో ప్రారంభం చెయ్యాలి. ఉదాహరణకి మీరు ఈ 7 రోజులు నేను హైదరాబాదులో జరుగుతున్నటువంటి ఈ వెంకటేశ్వర వైభవోత్సవాలలో సుప్రభాత పఠనం చేసి తీరుతాను. ఏది ఏమైపోని 7 రోజుల పాటు తిరుపతిలో ఆనందనిలయం విమానం ముందు నిలబడి సుప్రభాత పఠనం చేసేటటువంటి అవకాశం కలగడం దుస్సాధ్యం. కానీ ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి, అధికార మండలి కలిసి పరమాద్భుతమైన అవకాశాన్ని ప్రజలకి కల్పించాయి. వినియోగించుకోవడం మన ధర్మం. 6 గంటలకి సుప్రభాత పఠనం చెయ్యడానికి 4 గంటలకి ఇంటి దగ్గర నిద్రలేచి 6 గంటలకి ప్రాంగణానికి చేరిపోవాలని గబగబా స్నానం చేసి ఇంటి దగ్గర చేయవలసిన నిత్యకర్మ చేసుకుని
చక్కగా వైదికమైన దుస్తులు ధరించి పరుగు పరుగున ఇక్కడికి వస్తున్నారనుకోండి, నిద్ర లేవడం వెంకటేశ్వరుడి కోసం, గబగబా స్నానం చెయ్యడం స్వామికి సుప్రభాత పఠనం కోసం, పరుగు పరుగున చేరేది స్వామికి సుప్రభాతం పాడడం కోసం. ఇప్పుడు రాత్రి నిద్రపోతూ లేవాలనేటటువంటి అప్రమత్తత, నిద్ర లేవడం, స్నానం చెయ్యడం, పరుగు తీయడం, ఇదంతా కూడా ఉత్సవంలో అంతర్భాగమే. 7 రోజుల పాటు మనం నిద్ర లేచిన దగ్గర నుంచి సుప్రభాత పఠనం వరకు మనం పాల్గొనగలిగినటువంటి ఉత్సవం. ఏదో పెద్ద వేదమంత్రాలు ఉన్నాయనుకోండి, ఘనపాఠీలు చదవవలసినటువంటి మంత్రాలు ఉన్నాయనుకోండి, లేదా నారాయణ సూక్తమో, పురుష సూక్తమో, నీలా సూక్తమో, భూసూక్తమో, శ్రీ సూక్తమో ఉన్నాయనుకోండి, స్వరంతో నేను అలా చదవలేనండి అని అనవచ్చు. సుప్రభాతం చక్కగా పుస్తకం తెచ్చుకొని విద్వాంసులు ఇక్కడ నిలబడి చదువుతుంటే తిరుమలలో లేని అవకాశం ఇక్కడ కల్పిస్తున్నారు. విశాఖపట్టణంలో ప్రాంగణం క్రిక్కిరిసిపోయి తెల్లవారుజామున ఏ సందులలో చూసినా జనమే పరుగులు. ప్రాంగణం గుంటూరు పట్టణంలో 2వ రోజు నుంచే సరిపోలేదు. అన్ని వేల మంది తెల్లవారేటప్పటికి పరిగెత్తుకొచ్చి విద్వాంసులతో కంఠం కలిపి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని చదువుతున్నారనుకోండి, అదొక్కటి చాలు మన జన్మ తరించడానికి. సుప్రభాతంలో స్వామి తెల్లవారిపోతోంది, నిద్రలే 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 అని ఎన్నో సూచనలు చెప్తారు. నిజంగా ఆయన నిద్రపోతాడా? నిద్రపోతాడని కాదు, ఆయన నిద్రపోయాడని, ఆయన లేవాలని మనసులో ఉన్నటువంటి భావన సౌకుమార్యం ఉన్నదే, ఆయన మ్రోల నిలబడి చదివిన సుప్రభాత పఠనమున్నదే, ఆ ప్రభాత కాలాన్ని అనుభవించినటువంటి ఆ వైవిధ్యమైన స్థితి ఉన్నదే, అది మనసు భగవంతుని దగ్గరికి చేరుస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సుప్రభాతంలో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యా ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం, లేదా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఏమిటి దాని అర్థం? అత్రి మొదలైనటువంటి మహర్షులు తెల్లవారుజామున నిద్రలేచి తాము చేయవలసినటువంటి నిత్యకర్మ సంధ్యావందనాదులు పూర్తి చేసుకొని ఆకాశ సింధు కమలాని మనోహరాణి, అదిగో ఆ ఆకాశగంగా తీరంలో ఆ నీరు ప్రవహించినప్పుడు పుట్టినటువంటి ఆ తామర వనంలో పూసినటువంటి పువ్వులు చేత పట్టుకొని స్వామి నీ గుడి ముందు నిలబడి సుప్రభాత గీతికలు ఆలాపిస్తున్నారు. అటువంటి పరమభక్తులను ఉద్ధరించడానికి నువ్వు కనురెప్ప ఎత్తి వారందరి వంక చూసి వారికి కలిగినటువంటి ఆర్తి తీర్చవా? భృంగావళీచమకరంద రసాను విద్ధ జంగారగీతని నదై సహసేవనాయ నిర్యాప్త్యుపాంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. భృంగావళీచమకరందరసాను విద్ధ జంగారగీతని నదై సహసేవనాయ. అరవిరిసినటువంటి తామర పువ్వుల మీద వాలినటువంటి తుమ్మెదలు కడుపు నిండా తామర పూలలో ఉన్నటువంటి మకరందపానం చేసి మత్తెక్కి పరమ సంతోషంతో పువ్వులలోంచి పైకి లేచి పరమానందంతో అవన్నీ జంకారం చేస్తూ ఎగిరి ఆనందనిలయం వైపుకు వస్తున్నాయి. షట్పది, నిజానికి ఆ తుమ్మెదలు ఎక్కడో కాదు, మా మనసులు. మేమేమిటి స్వామి మనుష్యులం, మేము పరిగెత్తుకు రావడం కాదు నీ సుప్రభాత పఠనానికి. స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా, నీకు స్వర్గ పదవినిస్తాను రారా అని చెప్పి తీసుకెడుతుంటే దేవతా పదవులను అందుకోవలసినటువంటి వాళ్ళు దిక్కుమాలిన స్వర్గలోకం ఎవడికి కావాలయా, మాకు అక్కర్లేదు, ఇదిగో గోపురాగ్ర శిఖరాన్ని నిరీక్షమాణాహ, ఆ ఆనందనిలయ విమానాన్ని చూస్తూ మేము ఈ 7 కొండల మీద నిలబడిపోతాం, మాకు చాలు, మాకు ఆ దేవతా పదవులు అక్కర్లేదంటున్నారు. స్వామి నీ ఆనందనిలయ విమాన శిఖరం అటువంటిది, నీ పాదములటువంటివి, నువ్వటువంటి వాడివి. ఈ సుప్రభాత పఠనం చేయగా చెయ్యగా చెయ్యగా ఆయన లేవలేదనుకోండి, ఎంత అనుభవిస్తారు. ఒక్క శ్లోకం చాలు భగవంతుడితో అనుసంధానం అయిపోవడానికి. నీకు జ్ఞాపకం రావట్లేదా? ఒకనాడు నువ్వు పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారంగా వస్తే చిన్న పిల్లవాడిగా గోపాలబాలుడిగా నందవ్రజంలో క్రీడిస్తుంటే
యోషాగణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు రధిమందన తీవ్రఘోషా రోషాక్కలిం విదధతే కకుభశ్చ కుంభా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అసలే మాధవుడివి కదా, లక్ష్మీభర్తవి. నువ్వు పుట్టిన కారణం చేత విశేషమైనటువంటి పాడి లభించి నందవ్రజంలో ఎంతో పాలు లభిస్తే అవన్నీ తోడుపెట్టి యశోదాదులు ఆ కుండలో కవ్వం దింపి తాడు కట్టి చిలుకుతుంటే గట్టి పెరుగులో కవ్వం తిరగకపోతే చర్చస్ అని చప్పుడు వస్తుంటే కుండకి కవ్వానికి దెబ్బలాటొచ్చిందా అన్నట్టుగా ఉంది స్వామి. మీ అమ్మ యశోద తెల్లవారుజామున ఆ ఆ పెరుగు చిలికేది. ఆ రోజులలో నువ్వు ఆడుకునేవాడివి, జ్ఞాపకం ఉందా? నిద్రలే 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 అని పిలిస్తే ఆయన ఏదో టీవీగా నిద్రలేచి ఆంతరంగిక పరివారాన్ని పిలిచి ఆ ఉత్తరీయం ఇలా ఇవ్వండి అని చెప్పి ఆ ఉత్తరీయం వేసుకుని పంటుపంచ బాగా కట్టుకుని మెడలో పూలహారాలు వేసుకుని వచ్చి దర్శనం ఇవ్వట్ట. ఆర్తితో సుప్రభాతం చదివితే కమలాకు చచూచు కకుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయ తలోచనలో కపతే విజయీభవ వెంకట శైలపతే. ఎక్కడో దూరదేశంలో ఉన్న నా కూతురు అనుకోకుండా వచ్చి ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తే స్నానం చేస్తున్న నేను నీళ్ల చప్పుడు ఆపి ఏమిటి నా కూతురు వచ్చినట్టుంది అని చెవులు రిక్కించి స్నానాల గదిలోంచి వింటే నా కూతురు మాటే. అదేమిటి అనుకోని వేళలో ఇప్పుడు వచ్చింది, అంత దూరదేశంలో ఉన్న పిల్ల ఎందుకు వచ్చింది అని వింటూ ఉంటే ఏమమ్మా ఇలా వచ్చావని నా భార్య అడిగితే అమ్మాయి ఎందుకో నాన్నగారు అస్తమానం కల్లోకి వస్తున్నారమ్మా, ఇన్ని చూడాలనిపించి ఎవరో వస్తుంటే వాళ్ళతో కలిసి వచ్చేసానమ్మా, నాన్నగారు ఏరమ్మా అని అడిగితే నేను అప్పుడు ఒళ్ళు తుడుచుకొని గదిలోకి వెళ్ళి మంచి పట్టు పంచొకటి కట్టుకుని ఒంటికి చందనం రాసుకుని మెడలో పుష్పమాల వేసుకుని తిలకం తీర్చుకుని వచ్చి దర్శనమిస్తానా? నా కూతురు అంత ఆర్తితో వచ్చిందని ఓ చిన్న బట్ట మొలకి చుట్టుకుని గబగబా బయటికి వచ్చి ఏమమ్మా ఎప్పుడొచ్చావురా అని పలకరిస్తానా పలకరించనా? అలా ప్రేమతో సుప్రభాత పఠనం చేస్తేట రాత్రి నిద్రపోయినప్పుడు లక్ష్మీదేవిని బిగియార కౌగలించుకున్నప్పుడు ఆ తల్లి యొక్క స్తనముల యొక్క చివరి భాగములైనటువంటి కుచములకు అలదుకున్నటువంటి కుంకుమ రేఖలు నల్లనైనటువంటి స్వామి యొక్క వక్షస్థలం మీద చుక్కలుగా ప్రకాశిస్తుంటే అయ్యో ఉత్తరీయం కూడా కప్పుకోలేదనేటటువంటి భావన కూడా విడిచిపెట్టి ఉత్తరీయం జారిపోతుండగా గబగబా ఆనందనిలయ విమానం తలుపులు తీసి ఎదురుగుండా వచ్చి దర్శనమిచ్చి నా కోసం ఇన్ని వేల మంది వచ్చి సుప్రభాత పఠనం చేశారా భాగ్యనగరంలో, నేనున్నాను రా మీకోసం అందుకే వచ్చా తిరుమల నుంచి అని పరమ ప్రీతితో చూసి దర్శనమిస్తాట. అందుకే ఇద్దం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్ధ సులభాం పరమాం ప్రసూతే. ఆ సుప్రభాత పఠనం ఎవరు ప్రేమతో చేశాడో వాడు ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆయన అనుగ్రహాన్ని అనుభవిస్తాడు. ఎక్కడో తిరుమలలో మాకు సుప్రభాతం టిక్కెట్లు దొరకట్లేదండి. ఒక విషయం, తిరుమలలో 7 రోజులు నాకు జీవితంలో సుప్రభాతం చదవాలనుందండి. ఒక కోరిక. అయ్యో అక్కడ తీర్చలేకపోతున్నామని స్వామే బయలుదేరి ఇక్కడికొచ్చేసి తిరుమల పట్టణాన్నంతటినీ తీసుకుని ఇక్కడికొచ్చేసి శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి అని ఆ వైకుంఠంలో ఉన్న నారాయణుడే భద్రాచలంలో రామచంద్రమూర్తిగా విచ్చేసినట్టు తిరుమల నుంచి బయలుదేరి స్వామివారే వచ్చి ఎదురుగుండా ఆనందనిలయ విమానంలో నిలబడి అక్కడ చదవలేదని బెంగపెట్టుకోకండి, 7 రోజులు ఇక్కడ నిలబడి చదివితే తలుపులు తీసి నేను మీకు దర్శనమిస్తాను అని అనుగ్రహిస్తుంటే ఉన్న ఊర్లో తెల్లవారుజామున 4 గంటలకి లేచి 6 గంటలకు వచ్చి సుప్రభాతం చదువుకోలేకపోతే మనం చాలా అదృష్టాన్ని పోగొట్టుకున్న వాళ్ళం కదూ. భాగ్యనగర ప్రజలంతా అమాయకులా. రేపటి రోజు తెల్లవారుజామున 6 గంటలకి చూడండి ప్రాంగణం ఎలా ఉంటుందో. సుప్రభాత పఠనం చెయ్యడానికి ఎన్ని వేల మంది పరుగు పరుగున వచ్చి ఉత్సవాన్ని సార్థక్యం చేసుకుంటారో. కాబట్టి సుప్రభాత పఠనం ఒక ఉత్సవము. అలాగే నేను ప్రధానమైనటువంటి విషయాల్ని నాకు ఇచ్చిన సమయంలో పూర్తి చెయ్యడానికి వాటిని స్పృశిస్తున్నాను. ఇవాళ తిరుమలలో కూడా చూడడానికి సాధ్యము కాని సేవలు కొన్ని ఉన్నాయి. స్వామివారికి మొట్టమొదట జరిగేటటువంటి పూజలో స్వామివారి పాదముల మీద ఉండేటటువంటి తొడుగులను తీసేస్తారు. ఇప్పటికీ వైఖానస ఆగమాన్ని అనుసరించి
స్వామివారి యొక్క నిజపాదముల మీద ఉండేటటువంటి తొడుగులు తొలగించి పాదములను అతి జాగ్రత్తగా ప్రక్షాళన చేసి తుడిచి కడిగి వాటి మీద చందనపు ముద్దలు పెట్టి బొట్టు పెట్టి తులసితో అలంకారం చేసి శ్రీపాద వస్త్రము అనబడేటటువంటి తెల్లటి బట్ట 2 పాదముల మీద కప్పి మళ్ళీ తొడుగులు పెడతారు. ఇది ఇవాళ తిరుమలలో కూడా చూడడం సాధ్యం కాదు ఎవ్వరికి. కానీ ఇక్కడ ప్రతిరోజు జరిగేటటువంటి ప్రథమ అర్చనలో అలా స్వామివారికి సమర్పించబడేటటువంటి శ్రీపాద వస్త్రం మొదటి అర్చన చూడొచ్చు. మీరు అక్కడ నిలబడి ఆనందలనే విమానంలో చూడలేని అద్భుతాలు ఎన్నో చూడొచ్చు. భోగశ్రీనివాసమూర్తికి అర్చన జరుగుతుంది. ఎదురుగుండా భోగశ్రీనివాసమూర్తిని ఉంచి దర్భ కూర్చొని మూల విరాట్ దగ్గర నుంచి భోగశ్రీనివాసుని వైపుకు పెడతారు. పెట్టి విమాన వెంకటేశ్వరుడి దగ్గర నుంచి అందరు మూర్తులకి కూడా షోడశోపచార పూజ జరుగుతుంది. అభిషేకం భోగశ్రీనివాసమూర్తికి జరుగుతుంది ప్రతిరోజు. అటువంటి పరమాద్భుతమైన కైంకర్యం ఇవాళ తిరుమల పట్టణంలో కూడా ఎవరికీ చూడ్డానికి అవకాశం లేదు అంటే కారణం చూపించకూడదని కాదు, వచ్చిన లక్షల మంది భక్తులకి ఎంత సాధ్యమైనంత వరకు వాళ్ళ కంటికి సంతోషం కలిగేటట్టుగా దర్శనం చేయించి వాళ్ళు ఇబ్బంది పడకుండా పంపడానికి తిరుమల తిరుపతి దేవస్థానములు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనందరం గర్వపడాలి. అన్ని వేల మంది భక్తులు వచ్చి వెళ్ళినా ఎక్కడా ఒక ఎండుటాకు కనపడకుండా కొండ కింద నుంచి కొండపై వరకు అంత పరిశుభ్రంగా ఉండే క్షేత్రం యావత్ ప్రపంచంలో నాకు తెలిసి తిరుమల క్షేత్రం ఒక్కటే. అన్ని వేల మందికి ప్రతిరోజు అన్నదానం చేయగలిగిన క్షేత్రం తిరుమల క్షేత్రం ఒక్కటే. ఇన్ని లక్షల మందికి పద్ధతి ప్రకారం దర్శనం చేయించేటటువంటి అధికార మండలి ఉన్న క్షేత్రం తిరుమల క్షేత్రం ఒక్కటే. ఇన్ని ఉత్సవాల్ని భక్తి శ్రద్ధలతో చేసే క్షేత్రం తిరుమల ఒక్కటే. ఇన్నిటిని చేస్తున్నప్పుడు ఏదో ఎక్కడో జరగలేదని విమర్శించడం చాలా తక్కువతనం అవుతుంది. భగవంతుడు అనుగ్రహించి ఆ ఉత్సవాలన్నీ ఇక్కడే చేస్తున్నప్పుడు వాటిని మనం అందుకోగలగాలి. ఆ ప్రథమార్చనలో స్వామివారికి జరిగేటటువంటి ఆ అర్చన విభవాన్నంతటినీ అందరూ చూడవచ్చు. అలాగే దాని తర్వాత కొలువు జరుగుతుంది. ఆ కొలువులో శ్రీనివాసుడికి చిన్న సింహాసనం తీసుకొచ్చి ఎదురుగుండా వేస్తారు. మా గురురాజస్వామి ఆ సేవ గురించి ఎన్నో విషయాలు చెప్తుంటే నేను ఎంతో ఆనందంగా వింటూ ఉండేవాడిని విశాఖపట్నం ఉత్సవాల్లో. అది మహారాజులు కోరుకుని ఇచ్చినటువంటి ఆసనంట. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో స్వామివారు ఎక్కడికొచ్చి కూర్చుంటారో అక్కడ ముగ్గు వేస్తారు. ఆ ముగ్గు అలా వేయడానికి ఓ ఉద్యోగం ఉంది, ముగ్గు మనిషి అని పిలుస్తారట. అలా కొలువు శ్రీనివాసుడు భోగ శ్రీనివాసుడు సింహాసనంలో వచ్చి కూర్చుంటాడు, ముగ్గు వేస్తారు. ఆయన ఒక్కడే టీవీగా వచ్చి కూర్చుంటాడు. ఆయనకి కూర్మాసనం మీద కూర్చుని ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారో ఆ ప్రధాన అర్చక స్వామి అంత వైదికంగా అర్చన చేస్తారు. అసలు అవన్నీ ఒకెత్తండి. సాంబ్రాణి వేయడం చూడండి మీరు. చాలా చోట్ల ధూపం వేయండి అంటే ఇలా పాదాల దగ్గర నుంచి కర్పూరంలా తిప్పుతారు. ఆ ధూపం వేసే ప్రక్రియ చూడండి. ఎదురుగుండా ఉన్నది విగ్రహం కాదు, స్వామి నిలబడి ఉన్నాడు. ఆయన పీల్చాలన్న ఉద్దేశ్యంతో ఎంతో సోయగంగా పరికరాన్ని పట్టుకొని అది కాలకుండా బట్ట చుట్టి ఆ పరికరాన్ని పట్టుకొని ధూపాన్ని ఇలా అందిస్తారు. ఆ భోగ శ్రీనివాసుడికి ధ్రువమూర్తికి జరిగేటటువంటి అర్చన కూడా అంత అందంగా ఉంటుంది. ఆ తోమాల వెళ్ళే విధానం అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆ కొలువులో స్వామివారు వచ్చి విజయం చేస్తారు. ఆయనకి పంచాంగ పఠనం చేసి వినిపిస్తారు. ఎందుకు అంటే ఇప్పటికీ వెంకటేశ్వరుడు ప్రతిరోజు పంచాంగం వింటాడు. ఆ పంచాంగము అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఉగాది నాడు ఒక్కరోజు పంచాంగ శ్రవణం చేయడం కాదు, ప్రతిరోజు ఈ 5 పరిశీలనం చేస్తే కాలమునందు ప్రతిబంధకములు తొలగి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. మీ అందరూ కూడా ఈ సంస్కారం అలవాటు చేసుకోండి మన అందరికీ పాఠం చెప్పడానికి స్వామి పంచాంగం వింటాడు. పంచాంగం విన్న తరువాత ఆయన ప్రతిరోజు కూడా బ్రాహ్మణులకి స్వయంపాకదానం చేస్తాడు. తిరుమలలో ఉండేటటువంటి ప్రధాన అర్చకులు స్వామి చేతుల మీదుగా తండుల దానం పుచ్చుకుంటారు. విశాఖపట్నం ఉత్సవాలు ఇతర ఉత్సవాలలో నేను చూశా. ఇక్కడికి వచ్చినటువంటి అర్చక బృందం ఎంత పరిశ్రమిస్తారో, అందరికీ అందాలని వాళ్ళ తాపత్రయం.
7 రోజులు అన్నం నిద్ర కూడా విడిచిపెట్టి చేస్తారు. ఆ చేసేటప్పుడు వాళ్ళు పుచ్చుకున్నటువంటి బియ్యం కూడా తిరుమలలో అయితే మా కుటుంబాలకి వెడతాయి, ఇక్కడ అందరు భక్తులకి అందాలని ప్రసాద తయారీకి పంపించేస్తున్నారు. అంత అద్భుతమైనటువంటి ప్రసాదం అందుతుంది. అలాగే ఆ కొలువులో స్వామివారికి ఆ పంచాంగాన్ని వినిపించిన తరువాత ఆ కొలువు శ్రీనివాసుని యొక్క ఉత్సవం పూర్తవుతుంది. తిరుమలలో చూడలేదని బెంగపెట్టుకోవడం కాదు, 7 రోజుల పాటు చూడడానికి అవకాశం ఉంది. మీ పిల్లల్ని కూడా తీసుకురండి. తిరుమల క్షేత్రంలో ఏం జరుగుతాయో, ఎంత సమయపాలన చేస్తారో, ఎన్ని జరుగుతాయో, ఎంత అద్భుతంగా జరుగుతాయో తెలుసుకుంటే అటువంటి క్షేత్రం మన క్షేత్రమని, అటువంటి క్షేత్రాధిదేవుడైనటువంటి ఆ స్వామి సేవించడానికి అర్హత కలిగిన వాళ్ళం మనమని పొంగిపోయి మన పిల్లలకి సాంస్కృతిక వారసత్వం కల్పించిన వాళ్ళం అవుతాం. ఆ కొలువు పంచాంగము మొదలైనటువంటివి పూర్తయిన తరువాత స్వామివారికి ప్రతిరోజు కూడా మళ్ళీ విశేషమైనటువంటి అర్చన ఉంటుంది. ఆ అర్చనలో మనం చదివేటటువంటి భీష్మ మహానుభావుడిచ్చినటువంటి విష్ణు సహస్రం కాకుండా వెంకటేశ్వర సహస్రనామాలు చదువుతారు. విశాఖపట్నంలో జరిగిన ఉత్సవాల్లో 7 రోజులు నేను అక్కడ ఉన్నాను. అబ్బో, అసలు ఆ వచ్చిన భక్తుల ఆనందం చూడాలి. ఒక్కొక్క నామం చెప్తుంటే సభంతా గోవిందా అంటుంటే ఆ రోజులలో ఎస్విబిసి ఛానల్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అర్చనని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటే భారతదేశం కాదు విదేశాలతో కలిపి కోట్ల మంది 2వ రోజు నుంచి అర్చన జరుగుతుంటే ఇంట్లో పంచెలు కట్టుకుని అక్కడికి రాలేని వాళ్ళు టీవీల ముందు నిలబడి అర్చన జరుగుతున్నంతసేపు గోవిందనామని చెప్పి తర్వాత వెళ్ళి పలహారం చేసేవారు. అంత గొప్పగా జరిగాయి. అక్కడికి వెళ్ళి చూడలేనటువంటి వృద్ధులకు, చిన్నవాళ్ళకి, అందరికీ కూడా పరమాద్భుతమైనటువంటి అవకాశం. ఆ వెంకటేశ్వర నామములు చదువుతుంటే ఎంత అందంగా చదువుతారో, ఎంత సౌమ్యంగా చదువుతారో, అర్చన చేసేటప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారో, అసలు ఆ ఆనందాన్ని మీరు అనుభవించాలి. ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో ఏ ప్రత్యేకమైనటువంటి ఉత్సవములు జరుగుతాయో ఆ ప్రత్యేక ఉత్సవములన్నీ కూడా ఇక్కడ చేసి చూపిస్తారు. ఉదాహరణకి సోమవారం నాడు విశేష పూజ జరుగుతుంది. దాని పేరే విశేష పూజ. రేపు సోమవారం విశేష పూజ నిజానికి తిరుమలలో చూడాలి అంటే ఏదో ఒక 100 మందికి అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువ మందికి ఉందేమో నాకు తెలియదు. కానీ రేపు సోమవారం నాడు మీ అందరూ కొన్ని వేల మంది ఏకకాలంలో చూడడం కాదు, ఇక్కడ మీకు దగ్గరగా జరుగుతుండగా మీరు అలా దర్శనం చేస్తూ వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తారు. ఆ విశేష పూజ పరమాద్భుతంగా ఉంటుంది. అక్కడ హోమ ప్రక్రియ చేసి అగ్నిముఖంగా దేవతలందరికీ కూడా హవిస్సుని ఆజ్యాన్ని ఇస్తారు. అగ్నిముఖంగా ఇస్తే దేవతలు వచ్చి అందుకుంటారు. రేపు భాగ్యనగరం చేసుకున్నటువంటి అదృష్టం ఎందరో దేవతలు, దేవతా సార్వభౌముడైనటువంటి వెంకటేశ్వరుడు విజయించేసిన ఈ ప్రాంగణానికి వచ్చి హవిస్సు ఆజ్యం పుచ్చుకుంటారు. తదనంతరం సాధారణంగా వెంకటాచలంలో వైఖానస ఆగమ నియమాన్ని అనుసరించి అభిషేకం జరిగితే ప్రతిరోజు భోగశ్రీనివాసుడికే, ఒక్క శుక్రవారం నాడు మాత్రమే ధ్రువమూర్తికి అభిషేకం. కానీ విశేష పూజలో రేపు మీ అందరి కన్నులకు ఉన్నటువంటి ఉపవాసం తీరిపోయేటట్టుగా ఈ ఎదురుగుండా ఒక బల్ల వేస్తారు. దాని మీద శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి మలయప్ప వెంకటేశ్వర ఉత్సవమూర్తిని ఉంచుతారు. అసలు ఆయన స్నానానికి కట్టుకునేటటువంటి ఆ తెల్లటి బట్ట, చేతుల మీద వల్లెవాటుగా వేసుకునేటటువంటి ఉత్తరీయం, ఆయన సోయగం, ఆ పక్కన ఒక బల్ల పెట్టి దాని మీద పెట్టేటటువంటి 16 కలశల మంటపం, దానికి చేసేటటువంటి సశాస్త్రీయమైన ఆరాధన, ఆ తరువాత వైదిక బృందం స్వరంతో మంత్రాలు చదువుతారు. శ్రీ సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, ఎంత అద్భుతమైన స్వరంతో చదువుతారో ఎగురుతున్న పక్షులు ఆగిపోతాయి. అటువంటి స్వరంతో చదువుతుంటే ఆ కలశలతోటి పంచామృతాల్లో పాలు, పెరుగు, నెయ్యి మొదలైన పదార్థాలతోటి శ్రీ భూసహితుడైనటువంటి ఆ మలయప్ప స్వామికి పరమాద్భుతమైన అభిషేకం జరుగుతుంది.
సూక్త పఠనం జరుగుతుండగా రేపు మీరు చూద్దురు కానీ కోటేశ్వరరావు నువ్వు అబద్ధం చెప్పలేదోయ్ అంటారు. అసలు ఆ స్వామికి చేసేటటువంటి ఆ పసుపు అలంకారం, అమ్మవార్లకి చేసేటటువంటి పసుపు అలంకారం, తదనంతరం పెట్టేటటువంటి ఆ బొట్లు, ఆ మెడలో వేసేటటువంటి తులసిమాలలు, సమర్పించేటటువంటి ఆ ధూపం, దీపం, ఆ నీరాజనం, తదనంతరం స్వామివారి ఒళ్ళంతా చందనం రాసి బట్టంతా పసుపుతో చందనంతో తడిసిపోయి ఉండగా వేద విద్వాంసులందరూ కూడా ఒక్కసారి గట్టిగా సూక్త పఠనం చేస్తుంటే, సహస్ర ఛిద్ర పాత్రలోంటి అభిషేకం జరుగుతుంటే, దిగ్గస్తిభిక్కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు శంకరులు. అలా ఆ పచ్చటి పసుపు, చందనం, వీటిలో తడిసిపోయినటువంటి బట్టలతో స్వామి ఉభయనాంచారులతో నిలబడి ఉండగా శతఛిద్ర పాత్రతో అభిషేకం చేసి నీరాజనాన్ని సమర్పించి భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. అందుకే ఆ పూజ పేరే విశేష పూజ. అంతటి అద్భుతమైన విశేష పూజ రేపు ఉదయం జరుగుతుంది, సోమవారం. అటువంటి రోజున, అందున పుష్యమాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో మొట్టమొదటి నెల యొక్క చిట్ట చివరి రోజు, అటువంటి రోజు ఉదయం జరిగేటటువంటి ఈ విశేష పూజ రేపు కాని జార విడుచుకున్నారా, ఇక మళ్ళీ భాగ్యనగరంలో మేము అలా వచ్చి కూర్చుని అంత విశ్రాంతిగా మేము చూస్తామంటే అవకాశం కుదరదు. ఇలా నడిచి వెడుతూ దగ్గరగా ధ్రువమూర్తిని స్వాములను చూస్తానంటే కుదరదు. భగవంతుడు కాలంలో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అధికారులు, కార్యకర్తలు ఇచ్చిన సూచనలు పాటిస్తూ చక్కగా క్రమశిక్షణ పాటిస్తూ ఆ అభిషేక కార్యక్రమాన్ని కన్నులతో జిర్రుకోండి. మంగళవారం నాడు స్వామికి అష్టదళపాద పద్మారాధన సేవ జరుగుతుంది. అష్టదళపాద పద్మారాధనం ఒక పరమాద్భుతమైన సేవ. వెంకటాచలంలో వృద్ధులైనటువంటి అర్చకులు నాతో ఒకసారి ఒక మాట అన్నారు. కోటేశ్వరరావు గారు, మాకు తెలిసినంత వరకు వెంకటేశ్వర స్వామి వారికి జరిగేటటువంటి వారాంతపు కైంకర్యాలలో అష్టదళ పద్మారాధన సేవ అంతటి పరమాద్భుతమైన కైంకర్యం ఇంకొకటి ఉండదు అని. ఎందుచేత అంటే అసలు ఆ సేవ చూడగానే ఆయన దానిని రుణం ఉంచుకోడు. ఉత్తర క్షణంలో ఏదో ఒక ప్రయోజనాన్ని కల్పిస్తాడు. ఇది స్వానుభవంతో చెప్తున్న మాట. ఎందరో పెద్దల యొక్క అనుభవ సారం. అష్టదళ పాద పద్మారాధనం అంత గొప్పది. ఆనందనిలయ విమానంలో జరుగుతుంది. ఆనందనిలయ విమానంలో ఎంతమంది పడతారు? మీకు ఆ పాలక మండలి అధ్యక్ష పదవినిచ్చినా, నాకు కార్యనిర్వహణాధికారి పదవి ఇచ్చినా, మనిద్దరం కలిసి వెళ్ళినా ఆనంద నిలయంలో ఒక 150 మందిని కన్నా కూర్చోపెట్టి చేయించలేం. సాధ్యమైనంత మందికి వాళ్ళు ఇచ్చి చేయిస్తున్నారు. కానీ అంత పరమాద్భుతమైన సేవ ఈ 2 కన్నులతో జిర్రుకుని అనుభవించాలంటే మంగళవారం నాడు వచ్చి కూర్చోవాలి. సుప్రభాత పఠనం జరిగి కొలువు, పంచాంగం, నిత్యకైంకర్యం, అర్చన అవి అయ్యాక అష్టదళ పాద పద్మారాధన ఉంటుంది. నిజానికి అది పువ్వులతో చేసేటటువంటి పూజలా కనపడిన యోగశాస్త్రంలో ఆయన యొక్క పాదములే అష్టదళ పద్మం. ఎందుచేత అంటే మన లోపలే యోగశాస్త్రరీత్యా ఒక పద్మం ఉంటుంది. దానికి 8 రేకులు ఉంటాయి. జీవుడు ఈ రేకుల మీద మారి మారి తిరుగుతూ ఉంటాడు. ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని విహంగ వీక్షణంగా ప్రతిపాదిస్తాను. జీవుడు తూర్పు రేకు మీద కూర్చున్నాడు అనుకోండి, పుణ్యకార్యాలు చెయ్యాలి అని బుద్ధి కలుగుతుంది. ఆగ్నేయం వైపునున్న రేకు మీదకి వెళ్ళాడనుకోండి, నిద్రపోవాలన్న బుద్ధి కలుగుతుంది. దక్షిణం వైపు ఉన్న రేకు మీదకి వచ్చాడనుకోండి, క్రూర స్వభావాన్ని పొందుతాడు. నైరుతిలో ఉన్న రేకు మీదకి వచ్చాడనుకోండి, రాక్షస సంబంధమైన ఆలోచనలు వస్తాయి. పశ్చిమ దిక్కునున్న రేకు మీదకి వస్తే ఆటలు ఆడుకోవాలి లేదా ఆటలు చూడాలనిపిస్తుంది. వాయవ్యం వైపు ఉన్న రేకు మీదకి వెడితే అటు ఇటు వెళ్ళి కాసేపు తిరిగి వద్దామనిపిస్తుంది. ఉత్తరం వైపు ఉన్న రేకు మీదకి వెడితే జీవుడికి రతిక్రీడ దరపాలన్న కోరిక కలుగుతుంది. ఈశాన్యం వైపు ఉన్న రేకు మీదకి వెడితే అపారమైనటువంటి త్యాగబుద్ధితో ప్రవర్తించి కట్టుకుపోతానా ఏమి, నాకున్న దాన్ని సమాజహితానికి ఉపయోగించాలన్న కోరిక పుడుతుంది. నిజానికి జీవుడు ఆయా రేకుల మీద కూర్చున్నప్పుడు ఈ భావనలు కల్పించగలిగినటువంటి స్వతహాగా శక్తి కలిగినటువంటి ఈ 8 దళముల పద్మం ఉన్నదే, అది ఏదో కాదు, ఆయన పాదములే.
ఆ పాదముల మీద పద్మములు సమర్పింపబడుతున్నాయంటే మనందరం కూడా షట్పదములమై తుమ్మెదలమై ఆయన పాదముల మీద వాలి అందులో ఉన్న మకరందమును గ్రోలాలి. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అన్నట్టుగా స్వామి నేను ఏది చేసినా ధర్మంతో ముడిపడాలి. కోపం రాకుండా ఉంటుందా? వస్తుంది. కానీ ఎలా రావాలి కోపం? ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం అస్తమానం అని కోపం మీద కోపం రావాలి, అధర్మం మీద కోపం రావాలి, పాపపు పనులు చెయ్యకూడదన్న భావన కలగాలి. ఎప్పుడూ నీ పాదముల యందు అనురక్తి కలగాలి, ధర్మమునందు అనురక్తి కలగాలి. అందుకే అష్టదళ పాద పద్మారాధన సేవ అంత గొప్పది. ఆ ఒక్కొక్క పువ్వు 8 రేకులతో ఉన్నది ఆయనకి ఎంతో ప్రీతిట. నిజానికి 8 రేకులు ఉన్న బాహ్యంలో ఉన్న పువ్వు కాదు. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయాపుష్పం క్షమాపుష్పం విశేషత, అలాగే తపపుష్పం సత్యమష్ట విధం పుష్పం విష్ణోహ ప్రీతికరం భవేత్ అని క్షమాపుష్పం. ఈ 8 గుణములు 8 రేకులు కలిగినటువంటి పువ్వులుగా ఆయన పాదముల మీద మనం సమర్పించాలి. కాబట్టి ఆయన పాదపద్మారాధనం అష్టదళ పాద పద్మారాధనము అంటే నిజానికి అష్టదళ పద్మముగా ఉన్నటువంటి ఆయన పాదములే, వాటిని పద్మముల చేత ఆరాధిస్తున్నాం. అటువంటి పరమాద్భుతమైనటువంటి సేవ. అసలు ఆయన పాదములకు పువ్వులకు గొప్ప సంబంధం. స్రగ్భూషాంబరహీతీనాం సుషమావహమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం అంటాం. బ్రహ్మాండ పురాణంలో ఒక మాట చెప్తారు. స్వామివారి దగ్గర కూర్చున్నప్పుట పద్మాల వంటి చేతులు కలిగినటువంటి పద్మావతి పద్మముల వంటి పాదములు కలిగినటువంటి స్వామిని పాదములను పద్మసంభవుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారితో కలిసి ఒత్తుతూ ఉంటుందిట. అందుకే నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుంజ సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. ఆయన పాదములే పద్మములు. అటువంటి పరమాద్భుతమైనటువంటి అష్టదళపాద పద్మారాధనం మనందరికీ ధార్మికంగా బ్రతకాలనేటటువంటి బుద్ధినిచ్చి సర్వకాలముల యందు వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రసరింపచేయగలిగినటువంటి నడవడి ఆ అష్టదళపాద పద్మారాధనాన్ని భక్తి ప్రపత్తులతో చూసిన కారణం చేత కలుగుతుంది. అదిగో అటువంటి అష్టదళపాద పద్మారాధన సేవ మంగళవారం నాడు చేస్తారు. బుధవారం నాడు సహస్ర కలశాభిషేకం ఉంటుంది. పోతన గారు భాగవతం చేస్తూ ఒక మాట అంటారు. అదితి ద్వారా అనిపిస్తారు. అదితి ఎదురుగుండా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైతే ఒక మాట అంటుంది. చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడిన తిథి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు. ఏదో మంచి మధుర పదార్థం ఇస్తే నోటితో జుర్రుకుంటారు. అదితి అలా జుర్రుకోలేదుట. ఎదురుగుండా కనపడినటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళమూర్తిని కన్నులతో జుర్రేసుకుందిట. ఏ సామాన్యమైన అందమా అందం! జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు దశమస్కంధంలో పోతన గారు. చిన్న పిల్లవాడిగా కృష్ణ భగవానుడు చతుర్బాహువులతో శంఖచక్ర గదా పద్మాలతో పీతాంబరంతో దర్శనమిస్తే వసుదేవుడు కన్నులతో జిర్రుకున్నాడు ఆ రూపాన్ని. సహస్ర కలశాభిషేకం జరిగేటటువంటి బుధవారం నాడు కన్నులతో జుర్రుకోవాలి ఆ ఉత్సవాన్ని. ఇక్కడ 1000 కలశలతో మంటపాన్ని వేస్తారు. వేసి ఆ రోజున ఇక్కడ స్వామివారి యొక్క ధ్రువమూర్తికి ఎదురుగుండా ఒక బల్ల వేసి దాని మీద భోగశ్రీనివాసుడిని ఉంచుతారు. ధ్రువమూర్తికి భోగశ్రీనివాసుడికి ఒక మంత్ర సంబంధమైనటువంటి సూత్రాన్ని కడతారు. ఇక్కడ చేసేటటువంటి అభిషేకము వలన స్వామి ఎంత చల్లబడుతున్నాడో, ఎంత తేజస్సు పొందుతున్నాడో, ఎంత సంతోషాన్ని పొందుతున్నాడో అదంతా కూడా ధ్రువమూర్తిలోకి వెడుతుంది. ధ్రువమూర్తి యొక్క అనుగ్రహం మనందరికీ ఉత్సవమూర్తి ద్వారా ప్రకటనమవుతుంది. ఆ సూత్రాన్ని కట్టి భోగశ్రీనివాసుడికి చేస్తారు. ఇటువైపు అటు చూసేటట్టుగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుల వారిని ఇక్కడ ఉంచుతారు. స్వామి కదిలి వచ్చాడు అంటే వెనకాతలే విశ్వక్సేనుడు కూడా వస్తాడు.
బెత్తం పట్టుకుని ముందు నడుస్తుంటాట. శివుడికి చండీశ్వరుడు నడిచినట్టు ధజనీకాంతుడు అంటారు. పోతన గారు అష్టమస్కంధంలో గజేంద్రమోక్షణ ఘట్టాన్ని చెప్తూ తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధవ్రాతమున్ దాని వెనక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠ పురంబునన్ కలుగువారాబాల గోపాలమున్ అంటారు. ఆ విశ్వక్సేనుల వారు ఈ ప్రాంగణంలో తిరుగుతూ ఉంటారు. ఆయన సర్వసైన్యాధ్యక్షుడు. ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటారు అటువైపుకి చూస్తూ. అటువైపు ఉభయనాంచారులతో ఉన్నటువంటి మలయప్ప స్వామి ఉంటారు. ఏకకాలంలో ఇటువైపుకి ధ్రువమూర్తి నుంచి చూసేటటువంటి భోగశ్రీనివాసుడు, అటువైపుకి చూసేటటువంటి సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడు, ఇటువైపుకి చూసేటటువంటి ఉభయనాంచారులతో కూడుకున్నటువంటి మలయప్ప స్వామి, అవతల వైపు అగ్నికార్యం చేసి ఆ హోమం ద్వారా అనేక మంది దేవతల్ని పిలిచి హవిస్సులు ఇస్తారు. అసలు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానాలలో జరిగేటటువంటి ఉత్సవాలు ఎంత శ్రద్ధతో ఎంత భక్తితో నిర్వహిస్తారో అటువంటి సంప్రదాయానికి మనం వారసులమైనందుకు, సనాతన ధర్మంలో పుట్టినందుకు, ఇటువంటి క్షేత్రం మనదైనందుకు గర్వపడడానికి మీరు మీ కుటుంబాలతో పిల్లలతో ఆ రోజు రావాలి. నిజంగా కలశలు అందించే ప్రక్రియ చూడాలి. ఇక్కడ కలశలు అందిస్తుంటే ఏదో చల్లాచెదరుగా తీయరు. ఒక్కొక్క వరుస క్రమంలో కలశ ఎత్తుతుంటే 3 వైపులకి వెడతాయి. 3 వైపులా అభిషేకం జరుగుతుంటుంది. వేద పండితుల బృందం అంతా ఇక్కడ కూర్చుని సుస్వరంగా సూక్తపఠనం చేస్తుంటే ఆ స్వాములకు చక్కగా అభిషేకం జరుగుతుంటే ఒక్క కలశ కారణం చేత కంగుమన్న శబ్దం వినపడదు. అంత అందంగా సహస్ర కలశాభిషేకం నియతి కాలంలో పూర్తయిపోతుంది. అసలు నిజంగా ఇటువంటి పట్టణాలకి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానాల వారు ఇంత ఉదారంగా అందరూ చూడాలి, అందరూ అనుభవించాలని చేస్తున్న ఈ ఉత్సవం అందుకోవాలి. అదే తిరుమలలో అయితే ఆనందనిలయ విమానంలో ఒక్క గరుడాళ్వార్ మంటపంలో జరుగుతుంది. గరుడాళ్వార్ మంటపంలో ఈ 3 మూర్తుల్ని పెట్టి పరదా కడితే ఎంతమంది కూర్చుంటారు? మహా కూర్చుంటే ఓ 50 మంది కూర్చోగలరేమో. అక్కడ అర్చకులు ఉండాలి, వేద బృందం ఉండాలి, పరివారం ఉండాలి, సంభారములు ఉండాలి. ఇవి కాక ఎంతమందిని కూర్చోపెట్టగలరు? అయినా సాధ్యమైనంత వరకు కూర్చోపెడుతున్నారు. కానీ ఇవాళ భాగ్యనగర ప్రజలకి వెంకటేశ్వరుడిచ్చిన పరమాద్భుతమైన కానుక. ప్రత్యక్షంగా చూస్తూ ఇలా వెళ్ళొచ్చు. అక్కడ కూర్చుని మీ ఎదురుగుండా ఉన్న పెద్ద పెద్ద తెరల మీద చూడొచ్చు. 2 కన్నులతో జిర్రుకుంటూ ఏకకాలంలో ధ్రువమూర్తిని, భోగశ్రీనివాసుణ్ణి చూస్తూ, విశ్వక్సేనుణ్ణి ఉభయనాంచారులతో మలయప్పని చూస్తూ పరమానందాన్ని పొంది కొన్ని వేల మంది ఏకకాలంలో సహస్ర కలశాభిషేకం చూడవచ్చు. అంత గొప్ప కార్యక్రమం బుధవారం నాడు జరుగుతుంది. ఇక గురువారం నాడు అన్నకూటోత్సవం. అన్నకూటోత్సవం ఒక పరమాద్భుతమైనటువంటి ఉత్సవం. తిరుప్పావడ అని పిలుస్తూ ఉంటారు. అసలు నిజానికి అన్నమే పరబ్రహ్మస్వరూపం. అన్నాద్భూత నిజాయంతే అంటారు. సమస్త ప్రాణులు ఎందులోంచి పుడుతున్నాయంటే అన్నంలోంచి పుడుతున్నాయి. తిన్న అన్నంలోని సారవంతమైన పదార్థము పురుషుని యందు స్త్రీ యందు శక్తివంతమైనటువంటి రూపాన్ని పొందితే, శుక్రశోణితములైతే అవి 2 కలిస్తే సమస్త జీవులు పుడుతున్నాయి. అన్నమే బ్రహ్మ. ఆ అన్నమే బయట ఉన్న శరీరాల్ని పోషిస్తోంది. విష్ణువు వేదం చెప్తుంది. ఆ అన్నమే ఒకనాడు వ్యాధి కారణమై శరీరములు పడిపోతున్నాయి. అన్నమే లయం చేస్తోంది. కాబట్టి అన్నమే సృష్టికర్త, అన్నమే స్థితికర్త, అన్నమే ప్రళయకర్త. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు వెనుచు హేరారతుడై అంటారు. అటువంటి అన్నం పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ అన్నాన్ని తీసుకొచ్చి దేశమంతా అన్న సమృద్ధి కలగాలి. ధర్మం ఎప్పుడు పోతుందో తెలుసా? అన్నం లేకపోతే పోతుంది. అన్నం దొరకట్లేదనుకోండి, ఎవ్వరూ నేరం చెయ్యడానికి వెనకాడరు. హే భగవన్, మీ అనుగ్రహం చేత మా దేశంలో ఉన్నటువంటి 2 కాళ్ళున్న నరులు కాదు, శం చతుష్పదే 4 కాళ్ళున్న ప్రాణులు సమస్త పిపీలికాది పర్యంతం కడుపు నిండా తినాలి, సంతోషంగా ఉండాలి. అన్నం కోసం కొట్టుకోవలసిన రోజు రాకూడదు. అందుకే అసలు ఆ అన్నము ఎంత గొప్పదో భగవద్గీతలో గీతాచార్యుడు చెప్తాడు. ఆ అన్నము దొరకాలి అంటే ఆ అన్నము కేవలముగా
మనం చేసేటటువంటి హోమాదుల చేత భక్తి చేత మాత్రమే లభిస్తుంది. అన్నాద్భవంతి భూతాని, అన్నము నుండి సమస్త ప్రాణులు పుడుతున్నాయి. ఆ అన్నము పుట్టడానికి అవసరమైనటువంటి అన్నాద్భవంతి భూతాని, సమస్త ప్రాణులు పుట్టడానికి అన్నం కారణమైతే ఆ అన్నం దేని వలన కలుగుతోంది? పర్జన్యాత్ అన్న సంభవ, వర్షము వలన అన్నం దొరుకుతోంది. వర్షం దేని వలన పడుతుంది అంటే యజ్ఞాత్ భవతి పర్జన్య, యజ్ఞము వలన వర్షాలు పడతాయి. మఖము చెయ్య వజ్రిమెది సంతసించును, వజ్రి సంతసించ వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మేసి దేను గణము బ్రతుకు అంటారు భాగవతంలో. ఆ యజ్ఞం చేస్తే వర్షం, వర్షం వలన పంట, పంట వలన అన్నం, ఆ అన్నము వలన సమస్త ప్రాణులు తృప్తి పొందుతాయి. వేదం ఒక మాట అంటుంది, అన్నమయం ప్రాణ అన్నమయం మనః అంటుంది. మనసు అన్నము చేత తయారవుతుంది. అందుకే ఒక్కొక్క భాగవతోత్తముడు ఒక ఉత్తమురాలు పెట్టిన అన్నం తింటే దొంగలు మారిన సందర్భాలు ఈ దేశంలో ఉన్నాయి. డొక్కా సీతమ్మ గారు కట్టి విప్పి ఆరేసుకున్న చీర ఎత్తుకెళ్ళిపోదామని వచ్చిన దొంగ ఆవిడ పెట్టిన అన్నం తింటే మారిపోయాడు. శారదామాత రామకృష్ణ పరమహంస ఇల్లాలు ఆవిడ పెట్టిన అన్నం తిని దొంగలు బుద్ధి మారి పౌరులయ్యారు. ధర్మాత్ముల చేతి అన్నం అంత గొప్పది. ఆ అన్నకూటాన్ని ఇక్కడ వేసి తెర తీసి స్వామివారి దృష్టిపాతం చేయిస్తారు. విద్వాంసులందరూ ఇక్కడ నిలబడి శ్రీనివాస గద్య చదువుతుంటే నిజంగా శ్రీనివాస గద్య చదువుతున్నప్పుడు ఎన్ని రాగాలతో ఆయన్ని సేవిస్తారో, ఎన్ని వాద్య పరికరాలు మోగిస్తారో, ఎంత అద్భుతమైనటువంటి రూపంతో ప్రకాశిస్తూ ఉంటాడో ఆ గద్య రూపంలో వివరణ చేస్తుంటే ఆ శాబ్దిక సౌందర్యానికి, అర్ధ సౌందర్యానికి పక్షులు కూడా ఎగరడం మానేసి వింటాయి. అంత గొప్పగా శిఖరాలు నిర్మాణం చేసి పులిహారతోటి, కొబ్బరి చెక్కలతోటి, పళ్ళతోటి అన్నకూటాన్ని నిర్మాణం చేసి స్వామివారి దృష్టిపాతం చేయిస్తారు. నాకు తెలిసినంత వరకు, నేను పెద్దల దగ్గర విన్నంత వరకు, అన్నకూటాన్ని చూసినంత మాత్రం చేత జన్మ జన్మాంతరములయందు అన్నానికి లోటు లేకుండా బ్రతుకుతాడు. ఎందువల్ల బ్రతుకుతాడు అంటే ధార్మికంగా బ్రతుకుతామన్న బుద్ధి పుడుతుంది. ఆ ధార్మికమైన జీవనమే ఏ శరీరంలో ఉన్నా అన్నం కోసం బాధపడవలసిన అవసరం లేని స్థితిని కల్పిస్తుంది. అంత గొప్ప అన్నకూటోత్సవం గురువారం నాడు ఇక్కడ జరుగుతుంది. అలాగే గురువారం నాడు అన్నకూటోత్సవంతో పాటుగా ప్రత్యేకించి ఆంధ్రదేశంలో అందరూ కూడా చూడాలి చూడాలి చూడాలని పరవశించిపోయేటటువంటి ఉత్సవం శ్రీనివాస కళ్యాణం. కళ్యాణము అన్న మాటకే కళ్యం సుఖం అనయతి ప్రాపయితి ఇది కళ్యాణం అని అర్థం. ఏ ఉత్సవాన్ని చూసినంత మాత్రం చేత మన ప్రాథమికమైనటువంటి అవసరములు ఏవి జీవితంలో తీరకపోతే జీవితానికే కళంకం వస్తుందో అటువంటివి తీరక బాధపడడానికి కారణమైనటువంటి పాపరాశిని ధ్వంసం చేసి సుఖములను ఇవ్వగలిగినటువంటి ఉత్సవం కళ్యాణోత్సవము అని పిలుస్తారు. ఎందుచేత అంటే మీరు చూడండి, కొన్ని అవసరాలు ఉంటాయి, అవి కోరికలు కావు. నాకు ఏదో దేశాధ్యక్షుణ్ణి అయిపోవాలని ఉందనుకోండి, అది కోరిక. ఏం చేస్తాను అయిపోయి, దానికి తగిన వారు, దానికి సమర్థులైన వారు ఆ పదవిలో కూర్చోవాలి. నాకెందుకు ఆ పదవి కాదు. నాకు కడుపు నిండా అన్నం దొరకాలి ఆకలేసినప్పుడు, నాకు దీర్ఘాయుర్దాయం కలగాలి, నాకు కలిగిన ఆయుర్దాయం ఆరోగ్యంతో ఉండాలి, నేను మంచి పనులు చెయ్యాలి, 10 మందికి ఉపకరించడానికి శరీరం పనికి రావాలి, నాకు కొడుకులు ఉండాలి, కోడళ్ళు ఉండాలి, కూతుళ్ళు ఉండాలి, అల్లుళ్ళు ఉండాలి, మనవలు మునిమనవల్ని చూడాలి, బ్రతికినంత కాలం చెయ్యి చాపకుండా బ్రతకాలి, మరణించేటప్పుడు నా మలమూత్రములను నేను విసర్జించుకోలేని స్థితిలో మంచాన పడిపోకుండా భగవన్నామని చెప్తుండగా అనాయాసంగా నేను శరీరాన్ని విడిచిపెట్టగలగాలి. ఇవి కోరికలు కావు, అవసరాలు. ఈ అవసరాలను ఎవరు తీరుస్తాడు? ఆయనే ప్రమాణం చేశాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. ఆర్తి కలిగినవాడు, అర్థార్థి డబ్బు కావాలన్నవాడు, భక్తి కలిగినవాడు, జిజ్ఞాసు తత్వం తెలుసుకోవాలనుకున్నవాడు, జ్ఞానీచ జ్ఞాని కూడా నా పాదములే పట్టుకుంటాడు, నేనే తీరుస్తానన్నాడు. భగవంతుడే అభయం ఇచ్చాడు తీరుస్తానని. కాదనడానికి నాబోటిగాడెవరు? ఆయనే ప్రతిజ్ఞ చేస్తాడు నేను తీరుస్తాను అన్నాడు. అన్నం దొరకకపోవడం అత్యంత బాధాకరమైన విషయం.
అందుకే నీళ్లు దొరకకపోయినా అన్నం దొరకకపోయినా మనిషి తట్టుకోలేడు. సంస్కృతంలో క్షుత్ అంటారు. క్ష అంటే చాలా ఓర్చడం, భయం. ఏ మంటనైనా భరిస్తాడేమో కానీ ఆకలి మంట తట్టుకోలేడు. అటువంటి ఆకలి ఏ ప్రాణి పొందకూడదు. అంటే దాని అర్థం ఆకలి వెయ్యాలి, కానీ ఆకలి వేసిన వాడికి కడుపు నిండా అన్నం దొరకాలి. అలా అనుగ్రహించు స్వామి, నీ చల్లని చూపులతో ఈ అన్నకూటాన్ని చూడు. మా అందరికీ కూడా ఆయుర్దాయం, ఆరోగ్యం, అన్నం, ఆకలి తీరడం ఇయ్యి. కేవలం తినడానికి బ్రతకడం కాదు, జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అంటారు శంకర భగవత్పాదులు. మాకు భక్తి, జ్ఞానము, వైరాగ్యము, ఎప్పుడు పరమ సంతోషంతో నీ కథలు వినగలిగినటువంటి అనురక్తి మాకి. అమరేంద్రాదుల కొల్చు భంగిజను లబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తున జగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోలమాలా పరిభ్రమమివ్వానికినైనా కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు పోతన గారు. ఆ భగవంతుని యొక్క కథాశ్రవణం చేస్తుంటే పరమానందంలో ఓలలాడతట. అటువంటి నీ కథలు ఆనందంతో, ఆర్తితో, అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధితో, ఆర్ద్రతతో వినగలిగినటువంటి మనసుని నాకు ఇయ్యి అని ఆయనని వేడుకోవాలి. ఆ అన్నకూటోత్సవం జరుగుతుండగా ఎవరు చూస్తారో వారికి ఇవన్నీ సిద్ధిస్తాయి. అలాగే శ్రీనివాస కళ్యాణం జరుగుతుండగా చూస్తే ఆ కళ్యాణం జరుగుతున్నప్పుడు ఎవరు వచ్చి కూర్చుని చూస్తారో వారికి ఏ అవసరములు తీరక బాధపడుతున్నారో. ఒక పిల్లకి పెళ్ళవ్వాలని కోరికుంది తప్ప పెళ్ళవ్వాలని కోరిక ఉండదా? నాకు హాయిగా 10 మందిలా ఉండాలి అని ఆ పిల్లకి కోరిక ఉండదా? ఒక తల్లికి బిడ్డలు కనగలేదు, నాకు బిడ్డలు కలగాలని ఒక తల్లి కోరుకుంటే తప్ప పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు కొందామా అంటాడు అన్నమయ్య. ఆయన ఏమివ్వలేడు. అవసరం తీరక ఏడుస్తున్నాను అంటే దేని వలన? గత జన్మలలో నేను చేసిన పాపము ఇవాళ నా యొక్క కోరిక తీరకుండా అవరోధంగా అడ్డుపడితే లోపల లోపల కోరిక తీరక కుమిలిపోతున్నాను. పైకి చెట్టున్నట్టుగా ఆకుపచ్చగా కనబడ్డా, పువ్వులు, పిందెలు, కాయలు, పళ్ళున్న చెట్టు తొర్రలో అగ్నిహోత్రం ఉంటే చెట్టు ఎలా కాలిపోతూ ఉంటుందో, పైకి ఎంతో నవ్వుతూ కనపడిన ఒక ప్రధానమైన అవసరము తీరని వ్యక్తి లోపల అలా బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడ్డానికి కారణం గత జన్మలలో చేసిన పాపం. సనాతన ధర్మానికి జీవం ఎక్కడా అంటే ఎవరు చేసిన పాపపుణ్యములను వారే అనుభవించాలి. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. కాబట్టి స్వామి, ఏనాడో ఏదో పాపం చేశాను, కానీ ఈ కోరిక తీరక అలమటిస్తున్నానే, నా పాపమును తొలగించు నువ్వు వెంకటేశ్వరుడివి కనుక. అత్యంత తేలిక మార్గం ఏమిటి? అన్నకూటోత్సవం చూడడం, శ్రీనివాస కళ్యాణం చూడడం. ఆ పద్మావతి కళ్యాణాన్ని చూస్తున్నప్పుడు అది పైకి వివాహ తంతుగా ఉంటుంది, కానీ ఆ కళ్యాణోత్సవాన్ని చూస్తున్నప్పుడు ఆ దండలు మార్చుకోవడం, ఆ ప్రక్రియ చూస్తూ పరమానంద పడిపోతూ తల పైకెత్తి ఆనందపడిపోతే ఆ స్వామి యొక్క అనుగ్రహము చేత మన యొక్క ప్రధానమైన అవసరములు తీరకుండా అడ్డుపడినటువంటి ప్రతిబంధక రూపమైనటువంటి పాపము తొలగి కోర్కెలు తీరి సంతోషిస్తారు. అందుకు భక్తిగా ఉండండి అని చెప్తారు. మూఢమైన భక్తితో కాదు, అలా ఆయన అనుగ్రహించాడు కాబట్టి పాపము ఎంత బాధ పెడుతుందో తెలిసింది కాబట్టి ఇంక ఎప్పుడూ పాపం చెయ్యకు. ఒక తప్పు చేస్తే ఇతరులు నీ పట్ల ఎంత బాధపడతావో తెలుసుకున్నావు కనుక ఇతరుల పట్ల ఎప్పుడూ బాధ పెట్టే పని చెయ్యకు. అది పాపమై బాధ పెడుతుందని తెలుసుకో. అది ఆయన అనుగ్రహానికి కారణమవుతుంది. కాబట్టి గురువారం నాడు శ్రీనివాస కళ్యాణం, అన్నకూటోత్సవం. శుక్రవారం నాడు అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తి అయినా వాడి జీవితంలో ఒకే ఒక్క కోరిక ఏమిటి అంటే శుక్రవారం నాడు జరిగేటటువంటి అభిషేకం చూడాలి అని కోరుకుంటాడు. మీరు ఎవరిని పలకరించండి, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు నాకు బాగా తెలుసండి అన్నాను అనుకోండి, నేను అలా ఎక్కడ చెప్పను, అన్నాను అనుకోండి అంతే. అలా అన్నాను అనుకోండి, వెంటనే అడిగే మాట ఏమిటో తెలుసా? అయ్యా పూరాభిషేకం టికెట్ ఏమైనా ఒక్కటి ఇప్పించగలరు ఏమిటండి అంటారు. నేను ఒకసారి డైల్ యువర్ ఈవో ప్రోగ్రాంలో ఒక ఆయన మాట్లాడుతుంటే విన్నా. అయ్యా నాకు 85 ఏళ్ళు వచ్చాయి, వృద్ధుణ్ణి, 20 ఏళ్ళు టికెట్లు లేవంటున్నారు, అంటే నేను ఇక ఈ జన్మలో చూడలేనా అభిషేకం అని అడిగాడు. అభిషేకం చూడడం అంత తేలిక కాదు, కొద్దిమందికి అవకాశం ఉంటుంది.
అసలు గురువారం నుంచే సళ్ళింపు మొదలవుతుంది. ఆభరణాలన్నీ తీసేస్తారు. అసలు గురువారం నాడు ఉదయం మీరు చూడాలి. మీరు చూడలేకపోతే అదృష్టాన్ని వదిలేసుకున్న వారే, నేను మన్నింపబడదనుగాక. ఆ నామాలు తగ్గించేస్తారు. నేత్ర దర్శనం అవుతుంది. బాగా బట్టలు ఆభరణములు తగ్గించేస్తారు. అసలు సాయంకాలం అయ్యేటప్పటికి ఆయన అందం చూసి తీరాలి. ఏమీ లేకపోయినా అంత అందం, ఏదైనా పెట్టినా అంత అందం. అది ఆయన గొప్పతనం. ఆ శుక్రవారం నాడు ఉదయం లంగోటా కట్టుకొని నల్ల తుమ్మెదల కాంతితో వెలిగిపోతుంటాడు. అసలు తెర తీసి వేద పండితులు సూక్త పఠనం చేస్తుంటే ఆ అర్చక స్వామి పరమభక్తి తత్పరుడై ఆ పాలు మొదలైనవి పైకెత్తి పోస్తుంటే కిరీటం మించి తెల్లని పాలు చారికలుగా నల్లటి శరీరం మించి జాలువారుతుంటే అబ్బా, ఆ అందం నేనేం చెప్పను. అది మీరు అనుభవించాలి తప్ప చెప్పేది కాదు. నేను పరమ ఆర్తితో చెప్తున్నా. భాగ్యనగరంలో ఉన్న వాళ్ళందరినీ నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళుగా భావన చేసి చెప్తున్నా. ఇటువంటి ఉత్సవాలు ఇంత ఉదారంగా ఊళ్ళోకి తీసుకొచ్చి చేస్తున్నప్పుడు అనుభవించలేకపోతే మనం అదృష్టాన్ని జారవిడుచుకున్న వారం అవుతాం. అందరూ వచ్చి పాల్గొని తప్పకుండా చూడండి. శుక్రవారం నాడు జరిగేటటువంటి పూరాభిషేకం పరమాద్భుతం. అదే రోజున స్వామివారికి పుష్పయాగం జరుగుతుంది. వైఖానస ఆగమంలో ఇప్పటికీ ఒక మాట చెప్తారు, స్తనదగ్నేషు పుష్పేషు అంటారు. స్వామివారి యొక్క స్తనమండలం వరకు పువ్వులతో కప్పేస్తారు. అసలు అది ఒక పరమాద్భుతమైనటువంటి ఉత్సవం. కొన్ని వందల టన్నుల పువ్వులు వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వచ్చేస్తాయో మనకి తెలియదు. అన్ని పువ్వులు వచ్చేస్తాయి. స్వామివారిని ఉభయనాంచారులది తీసుకొచ్చి ఇక్కడే బల్ల మీద ఉంచి ప్రతి పువ్వు మారినప్పుడు పూజ చేస్తారు. చేసి మొట్టమొదట తులసితో ఒక పెద్ద పరుపు వేస్తారు. ఆ తర్వాత ఒక రకం పువ్వులు, తర్వాత ఇంకొక రకం పువ్వులు, మెల్లమెల్లగా కొండలా అవి పెరిగిపోతుంటే మళ్ళీ వాటిని దువ్వి కిందకి చిమ్మేస్తారు. ఎప్పటికవుతుందిరా అనిపిస్తుంది. తట్టలతో తెచ్చి పువ్వులు పోసేస్తుంటే దాన్ని నొక్కుతూ పైకెత్తితే ఆఖరికి ఆయన స్తనమండలం వరకు పువ్వులతో కప్పబడతాడు. అటువైపు కూర్చుని చూస్తే ఒక వలయం అంతా ఆకుపచ్చగా తులసి, దాని మీద ఎర్రగా కనకాంబరాలు, దాని మీద తెల్లగా లిల్లీ పూలు, ఇంతంత ఎత్తు పరుపులు కనపడుతుంటే అన్నిటి మధ్యలో ఉభయనాంచారులతో ఇక్కడ వరకు మునిగిపోయి నీరాజనం పుచ్చుకొని స్వామి కనపడితే ఎక్కడైనా పుష్పయాగం చేస్తే దేశానికి యుద్ధ భయమున్నా తొలగింపబడుతుందిట. అంత శక్తివంతమైన ఉత్సవం. పివిఆర్కే ప్రసాద్ గారు నాతో మాట్లాడుతూ ఒకసారి ఒక మాట అన్నారు, కోటేశ్వరరావు గారు, ఈ పుష్పయాగము అనబడేటటువంటి ఉత్సవంలో జరిగినటువంటి దోషాలు తెలియక ఏమైనా ఉంటే వాటిని కూడా తీసేస్తుంది. అందుకే ఉత్సవాల చివర పుష్పయాగం చేస్తాం. అది అన్ని చోట్ల చేసేది కాదు, అన్ని చోట్ల అంత అందంగా అమరిక చూడడము సాధ్యం కాదు. ఎక్కడో వెంకటాచలంలో జరిగేటటువంటి పుష్పయాగం ఎంతమంది వెళ్ళి చూడగలం, ఎంతమందికి ఈ అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ భాగ్యనగర వాసులు చేసుకున్నటువంటి అదృష్టం, ఇన్ని వేల మంది చూస్తూ ఉండగా ఇదే వేదిక మీద గురువారం నుంచేమి 5 రోజులు పండగే, కానీ గురువారం పొద్దున్న స్వామివారి యొక్క నేత్ర దర్శనం దగ్గర నుంచి అసలు శుక్రవారం పొద్దున్న జరిగినటువంటి అభిషేకం, తదనంతరం జరిగేటటువంటి పుష్పయాగం, అనితర సాధ్యమైనటువంటి ఉత్సవాలు. కాస్త ఒళ్ళు వేడెక్కితే సెలవు పెడతాం. ఇంత గొప్ప ఉత్సవం మళ్ళీ రమ్మంటే వస్తుందా? ఈ జన్మకి సరిపోయే పుణ్యం కాదు, జన్మాంతరాలకి సరిపోయే పుణ్యం మన గుమ్మంలోకి వచ్చి స్వామి అనుగ్రహిస్తున్నాడు. సులభాజు సుశీలాయ వెంకటేశాయ మంగళం అంటారు. పైగా శుక్రవారం నాడు ఒక పరమాద్భుతం ఉంటుంది. ఆయన నిజపాద దర్శనం ఇస్తారు. గతంలో ఎక్కడెక్కడ ఈ ఉత్సవాలు జరిగినా కూడా సంయుక్త కార్యనిర్వహణాధికారి గారు పోలా భాస్కర్ గారు ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ చేత కార్యనిర్వహణాధికారి గారిని సంప్రదించి వారు కూడా పరమవాత్సల్యంతో అందరికీ అవకాశం ఇస్తే ఎన్ని వేల మంది సభలో ఉన్నా అందరినీ వేదిక మించి తీసుకెళ్ళి దగ్గరగా ఆనంద నిలయంలో ఉన్న స్వామి పాదములు చూసే అవకాశం కల్పించారు. బహుశः
భాగ్యనగర ప్రజల తరపున నేను వాళ్ళకి విజ్ఞాపన చేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా అటువంటి అవకాశం కల్పిస్తారు ఇక్కడ కూడా అని నేను అనుకుంటున్నాను. అసలు ఆ పాదముల యొక్క సొబగు ఏమి సొబగండది. తామ్రోదరజ్జితి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ ఉజ్జున్నకాంసుభిరదస్త శశాంక భాసౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. ఆయన నిలబడితేట ఆయన పాదముల యొక్క ఉపరితలములు ఇంద్రనీలమణుల యొక్క కాంతులతో ఉంటాయిట. ఆయన పాదముల యొక్క అడుగు భాగం ఎలా కనబడుతుందండి అంటారేమో, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. ఆనందాశ్రువులు కారుతుండగా ఎవరు ఆయన పాదముల వంక చూసి నమస్కరిస్తారో వారిని ఆయన అనుగ్రహించి తన పాదములు ఎత్తి చూపిస్తాట. రేఖామజధ్వజ సుధాకలశాత పత్ర వజ్రంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. దివ్యమైన చిహ్నములు కలిగినటువంటి ఆ పాదములను శుక్రవారం నాడు చూస్తుంటే ఆ పాదముల యొక్క అడుగు భాగంలోంచి వచ్చేటటువంటి అరుణారుణ కాంతులు పద్మరాగమణులను తిరస్కరించేంత కాంతితో ఉంటాయిట. ఆయన గోళ్ల చివరి నుంచి వచ్చేటటువంటి తెల్లటి కాంతులు ఎంత అందంగా ఉంటాయంటే చంద్రకాంతుల్ని తిరస్కరిస్తాయిట. పోతన గారు భాగవతంలో అక్రూరోపాఖ్యానంలో ఓ మాట అంటారు, శూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవుని స్నేహముతోడనైన పంపి పిలువంగ చేసే ఈ కంసుడున్నాడే నాకు గొప్ప ఉపకారం చేశాడు. మహావిద్వాంసులైన వాళ్ళు తపస్సులైన వాళ్ళు ఎవరి పాదముల జంట చూడాలనుకుంటారో, ఎవడి కాలి గోళ్ల చివరి నుంచి వచ్చేటటువంటి కాంతులను చూసినంత మాత్రము చేత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తొలగించుకుంటారో అటువంటి కృష్ణ దర్శనానికి నన్ను పంపాడంటాడు. భవాంధకారముల చిక్కక ఉందురు బట్టి దేవుని వైరముతోడనైన పిలువం నన్ను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు చకుండు కల్గుని అంటారు. ఆ పాదాలు ఇటువంటి పాదాలట అవి. సత్వోత్తరై సతత శైవ్య పదంబుజైన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంత్రమునినా మమదర్శితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అవి మాతృస్తనావివ శిశోరమృతాయమానవు అంటారు. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇంట్లో ఎన్ని నవకాయ పిండి వంటలున్నా పసిపిల్లవాడికి తినడానికి పనికిరావు, తల్లి పాలు మాత్రమే పనికొస్తాయి. పసివాడికి తల్లిపాలు ఎలా ధారకములు పోషణములు జీవనములో అలా మన అందరి బ్రతుకులను దరిచేర్చగలిగినటువంటి శ్రీపాదములు ఆ స్వామి పాదములు. అటువంటి ఆ పాదముల యొక్క నిజపాద దర్శనం శుక్రవారం నాడు చేసుకోవడం సాధ్యమవుతుంది. ఇవాళ తిరుమలలో కూడా ఏకాంత సేవని చూడడం సాధ్యం కాదు. రోజు రోజుకి పెరిగిపోతున్న భక్తులు లక్షల మంది కొండకి వెడితే ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ సక్రమంగా పంపుతూ, ఆకలి వేస్తే అమ్మలా పులిహార పెడుతూ మజ్జిగందిస్తూ అంత కష్టపడి అంతంత ఐఏఎస్లు చదువుకుని అంతంత ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు వీళ్ళందరూ తృప్తి పడిచే చాలని కళ్ళు ఎరిపెక్కిపోయినా నిద్రపోకుండా అంత కష్టపడి సేవ చేసి దేవస్థానముల యొక్క గౌరవాన్ని నిలబెడుతున్నారు. అటువంటి స్థితిలో ఇవాల్టి రోజున ఏకాంత సేవ చూడడం సాధ్యం కాదు. కానీ ఇక్కడ మీరు మనం చేసుకున్నటువంటి అదృష్టం ప్రతిరోజు ఏకాంత సేవ చూడవచ్చు. స్వామివారి ఏకాంత సేవలో ఏదో మనం బయట చెప్పుకున్నట్టుగా ఉభయనాంచారులతో కలిసి పడుకోడు. ఒక్క స్వామికి మాత్రమే ఏకాంత సేవ జరుగుతుంది. ఆ పాంపు కింద అగరవత్తులు పెట్టి అక్కడ మైక్ లేకుండా పాట పాడతారు. చక్కగా ఒక గాయకుడు లేకపోతే ఒక విద్వాంసురాలో వచ్చి ఆ ఏకాంత సేవలో పాట పాడుతుండగా ఆ పాలగిన్నె వెన్న మొదలైనవి అక్కడ పెడితే స్వామి ఆ ఏకాంత సేవ స్వీకరిస్తాడు. వెంకటాచలంతో అనుబంధం ఉన్నటువంటి పెద్దలు ఇప్పటికీ ఒక మాట చెప్తారు. వెంకటాచలంలో ఏకాంత సేవ జరుగుతూ ఉండగా ఏదైనా మనసులో ఉన్న బాధని ఆయనకి విజ్ఞాపన చేస్తే ఆయన వింటాడు అంటారు. అందుకే బహుశः అమ్మా స్వామి నిద్రపోయే సమయంలో నా కష్టం చెప్పవమ్మా అని చెప్పి మహానుభావుడు
ఆ భద్రాచల రామదాసు గారు కూడా చెప్పుకున్నారు. ఆ ఏకాంతారామయ్య నిదిరించు సమయాన నా కష్టాన్ని చెప్పవమ్మా అని ననుబ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి ననుబ్రోవామని చెప్పావే అంటారు. కాబట్టి ఆ ఏకాంత సేవలో నిలబడకూడదు. కూర్చుని మన మనసులో ఉన్నటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటే స్వామికి విజ్ఞాపన చెయ్యవచ్చు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క అద్భుతమైనటువంటి రీతిలో స్వామివారి యొక్క అలంకారం చేసి సహస్రదీపాలంకార సేవ జరుగుతుంది. ఇవాళ మీరు చూశారు కదా, అందులో నిష్ణాతుడైనటువంటి అర్చక స్వామి ఆ పరవాసుదేవ స్వరూపాన్ని తలుచుకుని పొంగిపోతున్నారు. ఎన్నో రకాలైనటువంటి మూర్తులను సిద్ధం చేసి పల్లకీ మీద అలా వీధి ఉత్సవం చేసి ఊరిరిగింపు చేయించి తీసుకొస్తారు. చక్కగా మీరందరూ స్వామిని దగ్గరగా చూడవచ్చు. ప్రతిరోజు సహస్రదీపాలంకార సేవ చూడవచ్చు. స్వామితో కలిసి 4 అడుగులు వేయవచ్చు. ఇన్ని ఉత్సవాలు సుప్రభాతంతో మొదలుపెట్టి ఆయన కొలువులో నిలబడడంతో కొలువు, అర్చన, సోమవారం జరిగేటటువంటి విశేష పూజ, రేపే మంగళవారం జరిగేటటువంటి అష్టదళపాద పద్మారాధన, బుధవారం జరిగేటటువంటి సహస్ర కలశాభిషేకం, గురువారం నాడు జరిగేటటువంటి అన్నకూటోత్సవం, అదే సమయంలో శ్రీనివాస కళ్యాణం, అన్నకూటోత్సవం పూర్తయ్యాక శుక్రవారం నాడు స్వామివారి యొక్క ధ్రువమూర్తికి జరిగేటటువంటి అభిషేకం, తదనంతరం ఆ నిజపాద దర్శనం, తదనంతరం పరమాద్భుతమైనటువంటి స్వామివారి పుష్పయాగ కార్యక్రమం, ప్రతిరోజు సాయంకాలం వేళ సహస్రదీపాలంకార సేవ, ఆ సమయంలో స్వామివారికి జరిగేటటువంటి వాద్యఘోష, అలాగే కీర్తనలు విజ్ఞాపన చేయడం, వేదమంత్రాలు వినిపించడం. ఆ స్వామిని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు పల్లకి మోయడానికి అలవాటు పడిన బృందం కాదు, కానీ ఆ స్వాములు అందరికీ చూపించాలి, సంతోషపడాలని భుజాలు కందిపోయినా వాళ్ళు ఆ స్వామిని ఊపుతూ, ఇందాక మీరు చూశారుగా, అక్కడ దాకా వచ్చాక అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆయన సోయగంగా ఇలా ఊగుతూ వస్తున్నట్టుగా, పరమప్రసన్నుడై వచ్చినట్టుగా భుజాలు కందిపోయినా ఊపుతూ తీసుకొస్తారు. నిజంగా వాళ్ళ ప్రేమే ప్రేమ. ఇంత గొప్ప ఉత్సవాలు అసలు చూడడానికి అవకాశం లేనటువంటి ఎన్నో విశేషాల్ని కూడా ఈ ఉత్సవాలలో సంకలనం చేసి ఇన్ని వేల మందికి అందించడం కాదు, ఇంతమందికి ఉచితంగా ప్రసాద వితరణ ఏర్పాటు చేస్తూ ఇక్కడే తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన పుస్తకాలు, అలాగే సీడీలు మొదలైనవన్నిటినీ అందుబాటులో ఉంచుతూ తిరుమల పట్టణం తిరుపతి నుంచి బయలుదేరిపోయి భాగ్యనగరానికి వచ్చేసిందా, వెంకటేశ్వరుడు బయలుదేరి హైదరాబాద్ వచ్చాడు అన్నట్టుగా జరిగే ఉత్సవాలు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారిని నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాట అన్నారు, 7 కొండలు దిగి వెంకటేశ్వరుడు భాగ్యనగరానికి వచ్చాడు అన్నారు. ఆ మాట యథార్థం. నేను కూడా అలాగే నమ్ముతా. స్వామి ఇక్కడికి వచ్చి ఆ ఉత్సవాలు తీసుకుంటున్నారు. అందరూ చక్కగా ఈ రోజులంతటా కూడా భక్తి శ్రద్ధలతో అందరూ వచ్చి అందరూ క్రమశిక్షణ పాటిస్తూ తోసుకోకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్కగా కార్యకర్తలు, అధికారులు ఇచ్చిన సూచనలు పాటిస్తూ మనసారా స్వామిని సేవించుకొని ఈ 7 రోజుల ఉత్సవాలు పరిపూర్ణంగా అనుభవించి స్వామి కృపకు పాత్రులమవుదాం. అలాగే సుప్రభాతం దగ్గర నుంచి దర్శనం చేసుకుని వెళుతున్న ప్రతి భక్తుడికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాలు లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్నాయి. అలాగే ఇలా మీరు వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ స్వామివారి హుండీని ఉంచారు. ఆ హుండీలో సమర్పణం చేసేటటువంటి ప్రతి నయా పైసా కూడా తిరుమల తిరుపతి దేవస్థానాలకే వెళ్ళిపోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో సమర్పణం చేసిన డబ్బు ఎలా దేవస్థానాలకు ఎడుతుందో, ఇక్కడ హుండీలో సమర్పణం చేసిన డబ్బు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాలకే వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ సూచనలన్నీ జాగ్రత్తగా పాటించండి. ఇక ఎప్పుడెప్పుడు ఏవి జరుగుతున్నాయో వాటి అందమేమిటో గుర్రాజు గారికి గొప్ప ఆర్తి, అన్నీ అందరికీ అందించాలని తాపత్రయం. ఘంటాపాణి కొడుతుండగా మనం చూడలేం. ఆయన ఆర్తి చూడండి. అక్కడ ఘంటాపాణి అని గంట కట్టుకుని ఓ తాడు కట్టుకుని కూర్చుని నైవేద్యం అవుతుంటే ఆ గంట వాయిస్తారు. అలాగే భోజనానికి ప్రత్యేకంగా ఒక కీర్తన చేస్తారు. నీరాజనమైతే ఓ కీర్తన. వెంకటాచలంలో అనేక నియమాలు.
నిజంగా నైవేద్యం పెట్టినంతసేపు మోగేటటువంటి లయబద్ధమైన ఘంటానాదం, ఇక్కడ జరిగేటటువంటి డోలు సన్నాయి, ఆ రాగం, ఆ క్షణక్షణం అంత ఖచ్చితంగా జరిగేటటువంటి ఉత్సవం గంధం ఇది అని 7 రోజులలో ఒక్కసారి వెతుక్కోరు. అంత అందమైన ఏర్పాటు. ఇంకా నేను మాట్లాడడం ఎందుకు, మీరు జుర్రుకుని అనుభవించి ఆనందించండి. ఇంత గొప్ప ఉత్సవాలలో దాని మీద పరిచయ ప్రసంగం చేసేటటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి స్వామివారి పాదార విందములకు సాంజలి బంధకంగా నా శిరస్సు తాటించి నమస్కరిస్తూ, మీ అందరూ ఇంత క్రమశిక్షణతో కూర్చుని విన్నందుకు, దర్శనానికి కూడా రాకుండా స్వచ్ఛందంగా నిలబడిపోయి ఉన్న మీ అందరి యొక్క క్రమశిక్షణకి, భక్తికి, ఆప్యాయతకి వేరొక్కసారి నా చేతులు జోడించి మీ అందరికీ కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పూజ్యులు గౌరవనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల్లో జరిగే కైంకర్యాల గురించి భక్తులను ఉద్దేశించి చక్కగా ఎలా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వివరించారు. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. అసలు శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు అనేటువంటి ఈ కార్యక్రమ రూపకల్పన స్ఫూర్తి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కాకినాడలో ఆలయంలో ఆయన చేస్తూ, నేను జేఈఓగా టీటీడీలో చేరిన తర్వాత ఆహ్వానం చేశారు. ఒకరోజు కాకినాడకు వచ్చి వెంకటేశ్వర వైభవోత్సవాల్లో మీరు పాలు పంచుకోండి అని. చూడటానికి కరెక్ట్గా నేను గురువారమే వెళ్ళాను, తిరుప్పావడ. ఆ రోజు అక్కడ ఆ కార్యక్రమాన్ని చూసిన తర్వాత దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా స్కేలప్ చేసి మనం అన్ని జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తే శ్రీ వెంకటేశ్వర తత్వం ప్రజలకి చేరడమే కాకుండా తిరుమలలో స్వామివారికి జరిగేటువంటి సేవలు కానీ, దర్శనం కానీ సామాన్యులకి పూర్తిగా దొరకడం పరిమితుల దృష్ట్యా కష్టం కాబట్టి ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఈఓ గారికి ఒక నివేదిక ఇచ్చిన మీదట ధర్మ ప్రచార పరిషత్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీలో అది ఆమోదం పొందింది. మరొక అదృష్టం ఏంటంటే ఆ రోజున ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు కూడా సభ్యులుగా ఉన్నారు. అందువల్ల తదుపరి అది బోర్డు మీటింగ్లో అప్రూవల్ అయి ఈరోజు ఈ కార్యక్రమం 5వ విడతగా మనం భాగ్యనగరంలో చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ విషయం మీతో ప్రస్తావిస్తే సముచితం అని చెప్పి భావిస్తూ, అట్లాగే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆహ్వానం మేరకు, అట్లాగే ఆర్గనైజర్గా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఏర్పాట్లు స్వామివారికి సేవ చేయాలనేటువంటి సేవా తత్పరతతో, భక్తిభావంతో మరి 3 దాతలు కూడా ముందుకొచ్చారు. వారు హర్ష, అట్లాగే ప్రభాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, వాళ్ళందరి తరపున తిరుమల తిరుపతి దేవస్థానం తరపున గౌరవనీయులు పూజ్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సంయుక్త కార్యనిర్వహణాధికారి వారు పోలా భాస్కర్ గారు మనందరి పక్షాన స్వామివారి శంకుచక్రాలతో ఉన్నటువంటి దృశ్యాలను అలాగే ప్రసాదాన్ని సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ.